భాగవతం ఆధారంగా మనం చెప్పుకుంటున్న శ్రీ విష్ణు కథ ప్రవచన మహాయజ్ఞంలో సుఖయోగీంద్రుల వారు పరీక్షణ్ మహారాజుకు వివరిస్తున్న కృష్ణ కథలో యమలార్జున భంజనము అంటే రెండు మద్ది చెట్లని స్వామి కూర్చున్నటువంటి లీలని చెప్పుకున్నాం. ఇది దామోదర లీల. దీనిలో ఉన్నటువంటి సాధనాపరమైన మర్మాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. అటు తర్వాత మొత్తం నందవ్రజంలో ఉన్న వారందరూ కూడా బృందావనాన్ని చేరుకున్నారని, వీళ్ళు బళ్ళు కట్టుకుని బయలుదేరారట. బళ్ళు అంటే ఆ ఎడ్లు అవి పూంచినటువంటి ఆ రథములే. అయితే ముందు రథంలో కూర్చున్నటువంటిది యశోద, రోహిణి, బలరాముడు, కృష్ణుడు. అంటే ముందున్నది బలరామకృష్ణుడు, తర్వాత మిగిలిన వాళ్ళ రథాలన్నీ వెళుతున్నాయట. ఇందులో నడిచి వెళ్లేవారు ఉన్నారు, బళ్ల మీద వెళ్లేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి చేరుకున్నారట. అయితే బలరామకృష్ణుల యొక్క లీలల్ని చూస్తూ వాళ్ళు మార్గాయాసాన్ని మర్చిపోయారు అనే విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. అంటే ప్రయాణం చేసేవాళ్ళు వాళ్ళని తలుచుకుంటూ ఉంటే మార్గాయాసములు ఉండవు. ఇక్కడ ప్రయాణములు రెండు విధాలు అన్వయించుకోవచ్చు. జీవన ప్రయాణంలో కూడా ఎవరు కృష్ణలీల స్మరిస్తూ ఉంటారో వాళ్ళకు అలసట లేకుండానే ఆ ప్రయాణం అంతా సాగుతుంది. మొత్తాన్ని వారికి దివ్యమైన బృందావనాన్ని చేరుకున్నారు. చెందిరి బలమాధవులభినందించుచు పరమ పావనము అంచిత కాళిందీ సంజీవనమున్ బృందావనమున్ మునీంద్ర బృందావనమున్. బృందావనం పరమ దివ్యమైనటువంటి ధామం ఇది. ఇది శ్రీకృష్ణ పరమాత్మ అవతరించక ముందు కూడా దివ్యధామంగానే ఉంది. ఆ దివ్యధామంలో ఇప్పుడు పరమాత్మ ప్రవేశించాడు, వీళ్ళని ప్రవేశింపజేశాడు. బృందావనం యొక్క ప్రసక్తి స్వయంభూ మన్వంతర కాలం నుంచి కనిపిస్తుంది. కృష్ణ కథ జరిగినది వైవస్వత మన్వంతరంలో, కానీ బృందావనం యొక్క ప్రసక్తి మాత్రం స్వయంభూ మన్వంతర కాలం నుండి కనిపిస్తుంది. ధ్రువుడు తపస్సుకు బయలుదేరినప్పుడు నారదుడు ఆయనకు తారసపడి వాసుదేవ మంత్రాన్ని ఉపదేశం చేసి అప్పుడు బృందావనానికి వెళ్ళి తపస్సు చేసుకోమని చెప్తాడు. ఆ బృందావనం పరిసరంలోనే మధువనము అనే చోట ధ్రువుడు తపస్సు చేసినట్లు వర్ణించబడింది. అదేవిధంగా కృష్ణునికి పూర్వమే, ఆ మాటకొస్తే రామావతార పూర్వమే అంబరీషుడు కూడా ఏకాదశి వ్రతం బృందావనంలో చేసుకున్నట్లుగా భాగవతం మనకు చెప్తున్నది. అంటే ఇది అనాదిగా కృష్ణమయమైనటువంటి ధామం. అక్కడ ఎప్పుడూ కూడా సూక్ష్మ భూమికలో కృష్ణతత్వం ఉంటుంది. ఇప్పుడు ఈ అవతార కాలంలో భౌతికంగా కూడా అందరూ దర్శించే యోగం అప్పుడు లభించింది. మొత్తానికి బృందావనం అంటే భక్తి భూమిక. ఇక్కడ కృష్ణోపనిషత్తును ఒక రహస్య గ్రంథం ఒకటి ఉంది. అందులో స్వామి అవతరిస్తున్నప్పుడు ఎవరెవరు ఏ ఏ విధంగా వచ్చారు అనేది కూడా చెప్పబడుతున్నది. నిన్న మనం చెప్పుకున్న రోలు తాడు కథలో కూడా ఆ రోలు తాడు ఎవరో కాదు, అదితి కశ్యపుల అంశాలు అన్నారు. అదితి కశ్యపులు దేవకీ వసుదేవులుగా అక్కడ ఉండడమే కాకుండా అంశరూపాలతో ఇక్కడ రోలు తాడుగా కూడా అయ్యారట. దీని అంతరార్థం ఏంటి అంటే పరమాత్మని తాకినటువంటి జడమైన వస్తువులో కూడా ఏదో ఒక దివ్యత్వం ఉంది. ఎందుకంటే ఆయన తాకే భాగ్యం పొందాలి అంటే ఒక పుణ్యం ఉంటేగానే అది లభించదు. అదేవిధంగా శ్రీకృష్ణుని యొక్క కొమ్ముబూర ఒకటి ఉండేది ఆయనకి. ఆయన దూడల్ని వాటిని తోలేటప్పుడు ఈ కొమ్ముబూర ఊదుకుంటూ వెళ్ళేవాట. ఆ కొమ్ముబూర మొలకి పెట్టుకుంటూ ఉంటాడు ఆయన. ఈ కొమ్ముబూర ఇంద్రుడు ఆ కొమ్ముబూరగా వచ్చాడని, ఇంద్ర అంశ అందులో ఉందని, అదేవిధంగా శివుడు వేణువుగా అవతరించాడని, ఇలాగా ఆయన ధరించినటువంటివి ఇవన్నీ కూడా ఒక్కొక్క దేవతా స్వరూపములు. అలా వర్ణించిన దాంట్లో బృందావనం భక్తి దేవత యొక్క స్వరూపం అని చెప్పారు. భక్తి దేవత యొక్క భూమికట. అదేవిధంగా బృందా అనేటువంటి ఒక తల్లి లక్ష్మీదేవి వంశతో జన్మించిన ఆమె అక్కడ తపస్సు చేసి నారాయణ్ణి చేరుకున్నది గనక ఆమె తపస్సు చేసినటువంటి చోటు గనక బృందావనము అనే పేరు వచ్చింది. ఇది భక్తి భూమిక. ఎటువంటి వాడైనా సరే బృందావనానికి చేరితే వాడి యొక్క పాపములు క్షాళితమై వాడి సాధనకు అనుగుణంగా క్రమంగా భక్తి కలుగుతుంది. భక్తి కలిగితే చాలండి, అన్నీ కలిగినట్లే. భక్తి వల్ల ఏదో పొందడం కాదు, భక్తిని పొందడమే కావాల్సింది. భగవద్భక్తి కంటే గొప్ప వరం కాదు, లేదు. అలాంటి భక్తిని ఇవ్వగలిగే శక్తి బృందావనానికి ఉంది కనుకనే బృందావనం భక్తి భూమిక అని చెప్పబడుతున్నది. అది తేజోమయమైనటువంటి కృష్ణమయమైన రాధాకృష్ణమయమైనటువంటి దివ్యధామం. అలాంటి దివ్యధామమైన రాధాకృష్ణమయమైన చోట ఇప్పుడు కృష్ణ పరమాత్మ వీరందరినీ ప్రవేశింపజేశాడు. ఇక్కడి నుంచి స్వామి యొక్క లీలలు బృందావనంలోనే మనం చూడబోతున్నాం. స్వామి క్రమంగా ఎదుగుతున్న వయస్సులో బాలురితో పాటు కలిసి లేగలని మేపుతూ ఉన్నట్ట. అంటే వీరి యొక్క ప్రధానమైన వృత్తి గోపోషణ. మొత్తం నందవ్రజంలో వారందరి యొక్క వృత్తి. ఇందులో పెద్దవాళ్ళందరూ ఆవుల్ని మేపుతూ తిరుగుతుంటే పిల్లలందరూ లేగలని మేపుతూ వెళ్ళేవారు. అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచే దీనిలో శిక్షణ ఇవ్వడంలాగా. అలాగే ఇక్కడ కృష్ణ పరమాత్మ తన తోటి బాలుడితో కలిసి లేగల్ని మేపుతూ వనానికి మందకి వెళ్ళేవట. ఆ వెళ్లే సమయంలో ఒక్కొక్కప్పుడు రకరకాల రాక్షసులు కూడా అక్కడికి వచ్చేవారు. ఎలాగైతే నిన్న పూతన వచ్చిందో కంసుడి పంపున వెళ్ళినటువంటి రాక్షసులు వివిధ రూపాలు ధరించి ఇక్కడికి వచ్చేవారట.
అలాగే వత్సాసుర రూపం ధరించి ఈ దూడల్లో ఒక దూడలా కలిసిపోయాడు ఒక రాక్షసుడు. కానీ పరమాత్మ అతన్ని పట్టగలిగాడు. మిగిలిన గొప్ప బాలకులందరూ లేగల్లో ఒక లేగ అనుకున్నారు, కానీ ఆయన మాత్రం పట్టుకోగలిగాడు. ఇందులో మర్మములు కూడా మనం పరిశీలించినట్లయితే ఈ అసుర నాశనమంతా కూడా కృష్ణ పరమాత్మ మనలో ఉన్న అసుర ప్రవృత్తుల్ని నశింపజేయడమే కనిపిస్తుంటుంది. అవతార లీలని జాగ్రత్తగా మనం మననం చేస్తూ ఉంటే ఒకవైపు సత్పురుషుల్ని రక్షిస్తున్నాడు, మరొక వైపు దుష్టుల్ని కనిపెట్టి మరీ శిక్షిస్తున్నాడు. ఈ దుష్టులు రకరకాలుగా వస్తున్నారు, వేషాలు మార్చుకుని కూడా వస్తున్నారు. వాళ్ళు ఎన్ని వేషాలు మార్చుకున్నా పరమాత్మ పట్టుకోగలడు. అలాగే ఒక్కొక్కప్పుడు అసుర ప్రవృత్తులు మనలో వేషాలు మార్చుకుని వస్తాయి. మనం కూడా పోల్చలేము అది అసుర ప్రవృత్తి అని. మనం అనుకుంటాం అదేదో సత్ప్రవృత్తి అనుకుని అలా వేషాలు మార్చుకుని కూడా వస్తూ ఉంటాయి. కానీ పరమాత్మను నమ్ముకుని మన యొక్క ఇంద్రియ వృత్తులు మనోవృత్తులనే మంద ఆయనకు అప్పజెప్తే ఆయన కనిపెడతాడు, వాటిని సవరిస్తాడు అనే భావాన్ని ఇందులో మనం పరిశీలించాలి. కృష్ణకథ ఎప్పుడో జరిగిన అవతారంగా కాకుండా ఇప్పుడు మనలో జరుగుతున్న భావనగా చూస్తే మనస్సే బృందావనం అవుతుంది. మాధవుడు మన యొక్క ఇంద్రియ వృత్తుల్ని మనోవృత్తుల్ని మందలను చేసి నడిపిస్తున్నటువంటి లీలలు తెలుసుకోగలం. అందుకే తత్వదృష్టితో మనం ఇప్పుడు పరిశీలించినప్పుడు వత్సాసుర సంహారం చేశాడు. ఈ వత్సాసురుడికో సోదరుడున్నాడు, వాడి పేరు అఘాసురుడు. పేర్లు బట్టి మనం పోల్చుకోవచ్చు. అఘము అంటే పాపము, అఘాసురుడు. ఎక్కడైనా పాపం అని పేరు పెట్టుకున్నవాడు ఉంటాడండి, పాపి అని. కానీ వీడి పేరు అఘాసురుడు అని పెట్టారు. దాన్ని బట్టి మనం ఇందులో ఋషి చెప్పదలుచుకున్నది ఒక మర్మాన్ని అని తెలుసుకోవచ్చు. అఘమే అసురుడు, పాప ప్రవృత్తులు ఇక్కడ అసరములు. ఇలాంటి ఒక అఘాసురుడనే రాక్షసుడు మహాకోపం మీద ఉన్నట్ట. ఎందుకంటే వాడి సోదరుడే ఇక్కడ వత్సాసుర, తర్వాత బకాసురుని కూడా సంహరించాడు కృష్ణ పరమాత్మ. అంటే కొంగ రూపంలో ఉన్న రాక్షసుడిని. ఈ బకాసురుడికి సోదరుడు ఈ అఘాసురుడు. ఆ బకాసురుడికి సోదరుడు గనక బకాసురుని కృష్ణుడు సంహరించాడు గనక అటువంటి ఉక్రోషంతో ఉన్నాడు అతను. ఒక భయంకరమైన అజగర రూపం ధరించట. అజగరం అంటే కొండ చిలువ, పైగా కోరలను బయటకు పంపుతూ నోరు తెరుచుకున్నటువంటి అజగర రూపంలో ఉన్నట్టు ఒకసారి అరణ్యంలో. అప్పుడే కృష్ణ పరమాత్మ లేగలతో గోప బాలులతో కలిసి వెళుతూ ఉన్నాడు. మింగెద్దామని నోరు తెరుచుకున్నట్ట. ఈ పిల్లలందరూ నోరు తెరుచుకున్నటువంటి ఆ సర్పాన్ని చూసి కుతూహలపడ్డారట. ఏమిటని, ఈ నోట్లోకి మనం వెళదామా అని. పిల్లల కుతూహలం అది. ఈ నోట్లోకి వెళదామా, నోరు తెరుచుకున్నదేమో మహాసర్పం, దానిలోకి దూరాలని సరదా వీళ్ళకి పుట్టింది. అయితే ఉన్నది మహాసర్పం కదా, భయం వేయదా అంటే వాళ్ళు ఒక మాట అన్నట్ట. బకునింజంపిన కృష్ణుడుండా మనకున్ పాముంచు చింతింపనేటికి రా పోదము. బకునింజంపిన కృష్ణుడుండా మనకున్ పామంచు చింతింపనేటికి రా పోదము. బకాసురుడు సంబంధించిన కృష్ణుడు మన దగ్గరుంటే మనకేముంది, నిర్భయంగా వెళదామన్నారు. చూడండి వాళ్ళ ధైర్యం ఏంటి. కృష్ణుడున్నారన్న ధైర్యంతో వాళ్ళు పాము నోట్లోకి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారండి. వెళ్ళిపోయేట వాళ్ళందరూ కూడా. కానీ వాడు నోరు ముయ్యలేదు. ఎందుకు, వెళ్లాల్సిన వాడు లోపలికి వెళ్లే వరకు వాడు ముయ్యడు. వాడు మింగదలుచుకున్నది కృష్ణుడిని కనుక వీళ్ళందరూ లోపలికి వెళ్ళిన తర్వాత అతను నోరు ముయ్యకుండా చూస్తున్నట్ట. అది చూశాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు కృష్ణుడు అనుకుంటున్న మాటలు చూడండి. అర్భకులెల్ల పాము దివిజాంతకుడౌట ఎరుంగరు. పాపం వీళ్ళ అర్భకుల పిల్లలు, వీళ్ళు ఈ పాముగా కనబడుతున్నవాడు రాక్షసుడని తెలియక పాపం వీళ్ళందరూ లోపలికి దూరారు. రాక్షసుడు కామరూపంతో సర్పరూపాన్ని ధరించి ఉన్నాడు. ఆ విషయం తెలియక వీళ్ళందరూ లోపలికి వెళ్ళారు. వీళ్ళకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? అక్కట నిర్భయులై ఎదుర్కొనిరి నేగలనంచు. అది అనుకున్నాడండి స్వామి. నేనున్నానన్న ధైర్యంతో లోపలికి వెళ్ళిపోయారు. నేను వెనకున్నానని ఎవడు ముందుకు వెళతాడో వాడిని కాపాడుకోవడం నా యొక్క బాధ్యత కదా అనుకున్నట్టండి కృష్ణ పరమాత్మ. ఎంత చక్కటి భావం చూసారా. నేనున్నానని ధైర్యంగా వెళ్ళిన వాడిని నేను కాపాడుకోవాలి, తప్పదు. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడని ఎవడు విశ్వసిస్తూ జీవితంలో ప్రయాణం చేస్తాడో వాడిని తప్పకుండా ఆయన కాపాడుకోవాలి. అందుకు ఆయన కూడా దూరెట్ట. భక్తుడు ఎక్కడికి వెళితే భగవంతుడు అక్కడే ఉంటాడండి. వాడు పాము లోపలికి దూరినా భగవంతుడు వాడి వెంట ఉంటాడు. ఈ లీలల్లో చూడండి స్వామి యొక్క భక్తవాత్సల్యాన్ని ఎంత చక్కగా భావించవచ్చు. ఈ విధంగా వీళ్ళందరూ వెళితే కృష్ణుడు కూడా లోపలికి వెళ్ళేట. లోపలికి వెళ్ళగానే ఆయన నోరు మూశాడు అప్పుడు మింగేద్దామని. అప్పుడు పరమాత్మ తన యొక్క శరీరాన్ని పెంచి సమీరంబు వెడలకుండా తన శరీరంబు పెంచి వాడికి లోపల గాలాడకుండా శరీరాన్ని పెంచేట. పెంచి గ్రద్దన మిద్దె సరచినట్లుండా ఆ పై భాగాన్ని తాకుతున్నట్లుగా శరీరాన్ని పెంచి క్రమంగా వాడిని చీల్చుకుని బయటకు వచ్చేట స్వామి. దానితో అఘాసురుడు సంహరింపబడ్డాడు. పిల్లలందరూ కూడా ఆయనతో పాటు బయటకు వచ్చారు. వీళ్ళు చూస్తూ ఉండక ఒక అద్భుతమైన విషయం జరిగింది. ఆ పెనుపాము మేన ఒక అద్భుతమైన వెలుంగు దిక్తటోద్దీపకమై వడిన్ వెడలి దేవ పథంబున తేజరిల్లుచున్ క్రేవులు బాలురున్ బెదర కృష్ణుని దేహము వచ్చి చొచ్చే
ఆ పాపడు చొచ్చి ప్రాణముల బాపినయం తెన శుద్ధ సత్వమై. పిల్లలందరూ చూస్తూ ఉండగా సంహరింపబడిన అఘాసురుని దేహం నుంచి ఒక తేజస్సు వెలికి వచ్చి ఆకాశ మార్గం గుండా ప్రయాణం చేసి వచ్చి కృష్ణుల్లో లీనమవడం వాళ్ళు చూశారట. ఆ కృష్ణుల్లో లీనమవగానే వీళ్ళు దిగ్భ్రాంతి చెందారు, ఒక్కసారి చకితులయ్యారు. కానీ వెంటనే కృష్ణ మాయ చేత వాళ్ళలో ఆశ్చర్యభావం ఎక్కువసేపు నిలవలేదు. మళ్ళీ ఎవరి మానాన్ని వాళ్ళు ఆడుకుంటూ వెళుతూ ఉన్నారు. ఇలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం వేళ స్వామి ఈ లేగల్ని మేపుతూ పిల్లలతో పాటు తిరుగుతూ ఉండగా యమునా నదికి పరిసరంకి చేరేట. ఆ దగ్గరికి చేరేటప్పటికల్లా మధ్యాహ్నం వేళ గమనించుకున్నాడు కృష్ణ పరమాత్మ. భోజనాల సమయమైంది, రండి మనందరం కలిసి చల్దులు తిందా ఉన్నట్ట. ఇప్పుడు చెప్పబోయే లీల కృష్ణలీలల్లో మరొక ముఖ్యమైన లీల. నిన్న దామోదర లీలకి ఎంత ప్రాధాన్యం ఉన్నదో ఈరోజు ఇది ఒక ప్రధానమైన లీల. బాల్యలీలలో ప్రతిదీ ప్రధానమైనప్పటికీ కూడా కొన్ని ఉపనిషత్తత్వ ప్రతిపాదితమైన లీలలున్నాయి. దీన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ఉపనిషద్వాక్యముల్ని భూమి మీద చూపిస్తున్నాడా కృష్ణుడు అనిపిస్తుంది. ఏ తత్వముల్ని ఉపనిషత్తుల మంత్రముల ద్వారా ప్రకటించాయో ఆ తత్వములే బృందావనంలో స్వామి ప్రకటించాడు. కనుక ఉపనిషత్ ప్రతిపాద్యమైన తత్వాన్ని ప్రకటించిన లీలలే బృందావన లీలలన్నీ కూడా. అయితే ఉపనిషత్తు తత్వపరంగా పరిశీలిస్తే దీన్ని లీలాపరంగా స్వామి చూపిస్తున్నాడు. ఆ లీలల్లో తన్మయులైన వారు ఉపనిషత్తుల ద్వారా దేన్ని పొందాలో దాన్ని పొందుతారు. అది ఇందులో ఉన్నటువంటి రహస్యం. అందుకు ఉపనిషత్తులతో తడమవలసిన పని లేదుట. కృష్ణలీలలు చక్కగా మనం పరవశంగా ధ్యానం చేస్తే అవి చాలు మనల్ని తరింపజేస్తాయి. అందుకే మహానుభావుడు అయినటువంటి లీలాసుకుడు అంటారు, ఉపాసతామాత్మవిధ పురాణా పరం పుమాంసం నిహితం గుహాయాం వయం యశోదా శిశుబాలలీలా కథాసుధా సింధుషు లీలయామహా అన్నారు ఆయన. ఉపాసతామాత్మవిధ పురాణా, ఆత్మవేత్తలు జ్ఞానులు అయినటువంటి మునులందరికీ నమస్కారం. మీరు పరం పుమాంసం నిహితం గుహాయాం, ఇది ఉపనిషత్తుల్లో మాటే. హృదయ గుహలో ఉన్నటువంటి పరమాత్మని, నిర్గుణుడైన పరమాత్మని చూస్తూ ఆనందిస్తున్న ఓ మహాత్ములారా మీకు నమస్కారం. మాకవేం అవసరం లేదు. ఎందుకంటే మీరు ఆ విధంగా హృదయ గుహలో చూస్తూ ఎంత అంటే ఆనందాన్ని పొందుతున్నారో ఆ ఆనందాన్ని యశోదా శిశు బాలలీలా కథాసుధా సింధుషు లీనయామహ. యశోద శిశువైనటువంటి బాలకృష్ణుని లీలా సముద్రంలో మునకలు వేస్తూ అదే ఆనందాన్ని మేము పొందుతున్నాం అన్నారు ఇక్కడ. అందుకే మహాత్ములందరూ కూడా ఉపనిషద్వేత్తలు కూడా కృష్ణభక్తి దగ్గర పరవశించిపోయారండి. అంతెందుకు అహం బ్రహ్మాస్మి స్థితిలో ఉన్న సుఖయోగీంద్రులే కృష్ణలీలలంటే తానే పరవశించిపోయాడంటే ఏమిటా కృష్ణలీలలు? ఇది బ్రహ్మతత్వ ప్రతిపాదకాలు గనకనే వాళ్ళు అలా తన్మయం చెందారు. మధుసూదన సరస్వతి మహాత్ముడు ఉండేవాడు. మనకున్న గొప్ప యోగులు ఎందరెందరో ఉన్నారండి. ఈయన శంకర సంప్రదాయానికి చెందినటువంటి మహాత్ముడు. అద్వైత సిద్ధి అనే గొప్ప గ్రంథాన్ని రచించినటువంటి వాడు. ఈ మహానుభావుడు భక్తి రసాయనం అనే గ్రంథాన్ని కూడా తర్వాత రచించాడు. ఈయన సిద్ధి పొంది రాధాకృష్ణ దర్శనం చేసి అప్పటి నుంచి కృష్ణ భక్తిలో లీనమై ఒక మాట అంటాడు, ఉపనిషత్తుల్లో ప్రతిపాదింపబడ్డ పరబ్రహ్మము యమునా నది తీరంలో నల్లని బాల రూపంలో పరిగెడుతోంది, మాకు కనబడుతోంది అన్నాడండి ఆ మహానుభావుడు ఇక్కడ. కనుక బ్రహ్మమే కృష్ణుగా సంచరించినటువంటి లీలలు గనక ఈ లీల చాలా ప్రధానమైనటువంటిది. ఈ లీలలో ఉన్న స్వారస్యాలు సౌందర్యాలు అవగతం చేసేటువంటి శక్తిని మనమని రాధాకృష్ణులకు ప్రార్థన చేసి లీలలోకి ప్రవేశిద్దాం. చాలా ముఖ్యమైన లీల. ఇందులో ఉపనిషత్తుల్లో చెప్పిన 3-4 భావాలు కనిపిస్తాయి. ఛాందోగ్యోపనిషత్తులోను బృహదారణ్యకోపనిషత్తులోను చెప్పినటువంటి విశేషములు పరిశీలిద్దాం. మధ్యాహ్నం వేళ మంచి ఎండ కాస్తున్న వేళ కృష్ణ పరమాత్మ వీళ్ళందరినీ పిలిచేట, పిల్లలందరినీ. ఎండన్ మ్రగ్గితి రాకటం బడితి రింకేలా విలంబింపగా రెండో బాలకులార చల్ది కుడువన్ రమ్యస్థలంబు ఇక్కడి దండం లేగలు నీరు త్రావియర వందన్ పచ్చికల్ మేయుచున్ దండం వై విహరించుచుండగా అమంద ప్రీతి భక్షింతమే రెండో బాలకులార. ఎండన్ మ్రగ్గితిరి ఆకటం బడితిరి ఇంకేలా విడంబింపగన్. ఇంకెందుకు ఆలస్యం చేయడం? ఇక్కడ అందరం కూర్చుని చల్దులు తిందాం. మీరు తెచ్చుకున్నటువంటి చల్ది మూటలు విప్పండి, మనం కూర్చుని తిందాం. ఈ ప్రక్కనే చక్కని పచ్చిక ఉంది, నీళ్లు ఉన్నాయి కనుక మన లేగలు ఇక్కడ ఉంటాయి, మనం హాయిగా తిందామనగానే వాళ్ళందరూ చక్కగా కూర్చున్నట్టండి చల్దులు తినడానికి. ఈ చల్దులు తింటున్నటువంటి ఘట్టాన్ని ధ్యానిస్తే ఒక మంత్ర ప్రయోజనం ఉంది. ఇక్కడ ఒక అద్భుతమైన యంత్రాన్ని చూపిస్తున్నాడు. యంత్రం అంటే మన శ్రీచక్రం ఇలాంటి యంత్రాలు కొంతమందికి అవగాహన ఉంది కదా. ఇక్కడ ఒక గోపాల బాల యంత్రాన్ని మీరు భావన చేయవచ్చు. ఒక అద్భుతమైన యంత్రం. ఆ యంత్రం ఎలా ఉంది అంటే కృష్ణుడు మధ్యలో కూర్చున్నట్ట, చుట్టూ కూర్చున్నట్టు గోపబాలకులు. సాధారణంగా బంతులు తినేటప్పుడు అంటే పంక్తిలో కూర్చుని తినేటప్పుడు గుండ్రంగా ఎవడు కూర్చుని తినడు.
వరస పెట్టి కూర్చుంటారు. ఇప్పుడు అందరూ గుండ్రంగా ఎందుకు కూర్చున్నారంటే ఎటు నుంచి చూసినా కృష్ణుడు కనబడాలని అలా గుండ్రంగా కూర్చున్నారట. అది చూడాలి. అంటే ఈ గోపబాలకులు ఊరికనే కృష్ణుడితో ఆడుకునే వాళ్ళు కారు, కృష్ణుడికే సర్వస్వము అర్పించుకున్న మహాత్ములు వీళ్ళందరూ. మొత్తం నందవ్రజంలో ఉన్న వారందరికీ కృష్ణుడే ప్రాణం, కృష్ణుడే సర్వస్వం. మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ అని గీతలో చెప్పినట్లుగా అటువంటి వారు. ఆ దృష్టితో చూడాలి. మొత్తం నందవ్రజంలో ఉన్న వారందరూ యోగులు. చిట్ట చివరికి ఆవులు దూడలతో సహా అందరూ యోగులు. ఎవరెవరు ఏమిటో జాగ్రత్తగా మనకి ఈ ఘట్టాల్లో తెలుస్తుంటుంది. అందుకు వాళ్ళందరూ ఆ కృష్ణ సౌందర్యాస్వాదన కోసం గుండ్రంగా కూర్చున్నారటండి. ఈ కూర్చోవడం ఎలా ఉందో వర్ణిస్తున్నారు పోతన గారు వ్యాసుని యొక్క మాటల ఆధారంగానే. జలజాంత స్థిత కర్ణికన్ తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షింపుచున్ శిలలున్ పల్లవముల్ తృణంబును లతల్ చిక్కంబులున్ పువ్వులాకులు కంచంబులుగా భుజించిరచటన్ గోపార్భకుల్ భువరా. ఈ ఘట్టాన్ని వర్ణిస్తున్నప్పుడు సుఖయోగిందులకు పరవశం కలుగుతోంది. ఆ పారవశ్యంతో చెప్తున్నారు. వీళ్ళు ఎలా కూర్చున్నారంటే ఒక పద్మంలా ఉందిటండి ఈ దృశ్యం అంతా కూడా. ప్రతి గోపబాలకుడు ఒక్కొక్క రెక్కలాగున్నారట. పద్మంలో రేకులుంటాయి కదా, గోపబాలకులందరూ రేకులాగుంటే కృష్ణుడు కర్ణికలాగున్నట్ట. కర్ణిక అంటే పద్మం యొక్క నడిమి భాగం. గోపబాలులందరూ రేకుల్లా ఉన్నారు, కృష్ణుడు కర్ణికలాగున్నాడు. ఈ దృశ్యాన్ని చెప్పడంలో ఉద్దేశం ఒక వృత్తాకారంలో ఇది ఉంది అని చెప్పడం, కేంద్ర స్థానంలో స్వామి ఉన్నాడని చెప్పడం. వృత్తానికంతటికీ కేంద్రమే ప్రాణం. అంతెందుకు, రేకులకి విడిగా ఉనికి లేదు, కర్ణికతో అనుబంధం ఉంటేనే ఉనికి. అలాగే వీళ్ళందరికీ కూడా కృష్ణుడితోనే అనుబంధం అని చెప్పడానికి వీళ్ళని రేకులతో పోల్చారు, కృష్ణుడిని కర్ణికతో పోల్చారు. ఎంత అద్భుతమైన భావన చూడండి ఇక్కడ వ్యాసుల వారిది, పోతన గారిది కూడా. ఈ కూర్చున్నప్పుడు ఇంకా తినడం మొదలెట్టారండి చల్దులు. ఎవరు తెచ్చుకున్నవి, అందరూ ఒకే రకం ఆహారం తెచ్చుకోరు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి చల్దులు తెచ్చుకున్నారు, విప్పారు. ఒక్కొక్కరివి ఒక్కొక్క రకమైన పళ్ళెరాలట. అప్పుడు ఉండేటువంటి పళ్ళిరాల వివరాలు కూడా రాశారు. శిలలున్ పల్లవముల్ తృణంబులు లతల్ చిక్కంబులున్ పువ్వులాకులు కంచంబులుగా భుజించిరి. శిలలతో చేసినటువంటి కంచములు, అలాగే ఆకులతో చేసిన కంచములు, గడ్డితో అల్లినటువంటి విస్తర్లు, ఇలా రకరకాలుగా ఉన్నటువంటివి పెట్టుకుని వాళ్ళు తెచ్చుకున్న మూటల్లో అందులో వేసుకుని తింటున్నారట. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటున్నారు. ఈ తింటున్న దృశ్యం చూడడం ఒక విశేషం అండి. మాటి మాటికి వ్రేలు మడిచి ఊరించుచు ఊరగాయలు తినుచుండు నొక్కడు. ఒకతడు ఊరగాయలు తెచ్చుకుంటున్నట్ట. ఆ తినేటప్పుడు అవతల వాడు నూరిస్తున్నట్ట. చూసేవారు భలే భలే తెచ్చుకున్నానని వ్రేలు మడిచి ఊరించుచు, మాటి మాటికి వ్రేలు మడిచి యూరించుచు ఊరుగాయలు తినుచుండు నొక్కడు. ఒకని కంచములోని దొడిసి చెయ్యన మృంగి చూడు లేదని నోరు చూపు నొక్కడు. కొందరికి పాపం వాడు కంచంలో కంటే పక్కవాడి కంచంలో రుచించింది, ఒడుపుగా తీసుకుని తిన్నట్ట. నా తీసుకున్నామంటే చూడు నేను తినలేదు కావాలంటే నోరు తెరిచి చూపించట. అప్పటికే అది లోపలికి వెళ్ళిపోయింది. ఏగురర్గురు చల్దులెలమి బన్నిదమాడి కూర్కొని కూర్కొని కుడుచు నొక్కడు. కొందరు ఏమిటంటే తన దగ్గరున్నది పక్క వాళ్ళకి పంచుతూ తింటూ ఉన్నారట. ఇన్నియు తగ పంచి ఇడుట నెచ్చిలి తన మంచు బంతెన గుండులాడునొకడు. ఒకే విస్తరి చుట్టూ ఇద్దరు ముగ్గురు తినడం ఉన్నది, ఒకడు ఇంకొకరు పంచి తింటున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. కృష్ణుజూడు మనుచు కికురించి పరమురోలి మేలి భక్ష్యరాసి మెసగునొకడు నవ్వునొకడు సకుల నవ్వించునొక్కడు ముచ్చటాడునొకడు మురియునొకడు. ఒకతను ఏం చేశాడంటే పక్కవాడి విస్తట్లో రుచిగా ఉన్నాయి, తీసుకుందామంటే వీలు కావట్లేదు, ఎందుకంటే వాడు ఏకాగ్రంగా తింటున్నట్టే. చూసి ఏం చేశాడంటే అదిగో కృష్ణుడిని చూడు అన్నట్టండి. కృష్ణుడిని చూడు అనగానే వీడు తలెత్తి చూసేట. వాడు తలెత్తిన వెంటనే వీడు అందులో ఉన్న తీసుకుని నోట్లో వేసుకున్నట్ట. ఇందులో ఏం చెప్తున్నారంటే వాళ్ళ కృష్ణుడంటూ ఉన్న ప్రేమని చెప్పడంతో పాటు ఒక చక్కటి అందమైనటువంటి ఆ క్రీడని చూపిస్తున్నారు. వీళ్ళ మధ్యలో కృష్ణుడు కూర్చుని చల్దులు తింటున్నట్ట. కృష్ణుడు ఏ లీల చేస్తూ ఉన్నప్పటికీ దేవతల దగ్గరుండి తిరుగుతూ చూస్తున్నట్టండి. ఎందుకంటే ఇలాంటి లీలలు వైకుంఠంలో కనబడవు వాళ్ళకి, మళ్ళీ మళ్ళీ కనిపిస్తాయా? కనిపించిన ఈ అరుదైన లీలల్ని చూడడానికి దేవతలు అదృశ్య శరీరాలతో కృష్ణుడిని గమనించుకుంటూ వెళుతూ ఉన్నారట. అన్నమయ్య ఈ మాట అంటాడు, పాల దొంగ వద్ద వచ్చి పాడేరు తమ పాలిటి దైవమని బ్రహ్మాదులు అని. ఎటు కదిలితే అటు వస్తున్నాడన్న విషయం, వాళ్ళు దేవతలు వెళుతున్నారన్న విషయాన్ని చక్కగా వర్ణించారు. నిన్న చెప్పుకున్న దామోదరుల్లో కూడా దేవతలు వెనకాలను నమస్కారం చేస్తున్నట్ట. ఇలా మాకెప్పుడు దొరుకుతావయ్యో బాబు అని. రోల కట్టించుక పెద్ద రోలను తాపోవు బాలుని వద్దకు వచ్చి పాడేరు నాలుగు దిక్కుల నుంచి నారదాదులందరూ వచ్చి పాడుతున్నారు. అలాగే ఈ స్వామిని చూడగానే వాళ్ళకు ఒక్కసారి ఆశ్చర్యం కలిగింది. ఎటువంటి స్వామి? ఇప్పుడు మనం కూడా చూద్దాం. ఆ చల్దులు తింటున్న కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడు. కడుపున దిండుగా కట్టిన వలువలో
లాలిత వంశనాళంబు జొనిపి విమల శృంగంబును వెత్రదండంబును జారి రానీక డాచంక నిరికి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద డాపలి చేత ననయనునిచి చెలరేగి కొసరి తెచ్చిన ఊరుగాయలు వేళ్ల సందులను తా వెలయనిరికి సంగడీల నడుమ చక్కన గుర్చుండి నర్మభాషణముల నెగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగంద శైశవంబు మెరసి చల్ది గుడిసే శైశవంబు మెరసి చల్ది గుడిసే. యాగభోక్త కృష్ణుడు యజ్ఞముల్లో దేవతలతో కలిసి హవిస్సులు స్వీకరించే హరి ఇక్కడ గొల్లపిల్లలతో కలిసి చల్దులు తింటున్నాడు అనుకుని దేవతలు నమస్కారం చేస్తున్నట్ట. ఆ స్వరూపం ఎలా ఉన్నదంటే కడుపున దిండుగా కట్టిన వలువలో లాలిత వంశనాళంబు జొనిపి, తను ఆ నడుముకు మరొక వస్త్రాన్ని గట్టిగా కట్టుకున్నాడు. ఆ కట్టుకున్న వస్త్రం మధ్యలో మురళిని పెట్టుకున్నాడు. అక్కడ విమల దండంబును విమల శృంగంబును వెత్రదండంబును, కొమ్ముబూర, అదేవిధంగా ఆవులను తోలేటువంటి కర్ర, ఈ రెండింటినీ కూడా డాచంక నిరకి, జారిరానీయకుండా డాచంక నిరకి తను దాన్ని తన యొక్క బాహుమూలంలో పెట్టుకుని మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద, చూడండి ఆ చల్ది ముద్ద పెట్టుకుని అది తింటూ మధ్యలో నంజుకోవడానికి ఊరగాయలు ఇక్కడ వేళ్ల సందులో పెట్టుకున్నట్టండి. ఇది తింటూ దాన్ని నంజుకుంటూ తింటున్నట్ట. ఇలా కూర్చున్నటువంటి కృష్ణ పరమాత్మని ధ్యానించడం ఒక యోగం. ఇదో గోపాల మంత్రమూర్తి. దీనికి మూలంలో వ్యాసుడి శ్లోకం కూడా చూద్దాం. బిభ్రద్వేణుం జఠర పటయో శృంగవేత్రే చ కక్షే వామే పాణౌ మసృణ కబలం తత్ఫలాన్యంగులీషు తిష్టన్మధ్యే స్వపరిసుహృదో హాసయన్నర్మభిస్వైః స్వర్గే లోకే మిషతి భుభుజే యజ్ఞభుక్ బాలకేతి. యజ్ఞభుక్ బాలకేతి, యజ్ఞభోక్త అయినటువంటి పరమాత్మ. పైగా హాసయన్ నర్మభిస్వైః, పిల్లల్ని తనతో పాటు ఉన్నటువంటి స్నేహితుల్ని నవ్విస్తున్నట్టండి. ఆ భోజనం చేసినప్పుడు ఇది సీరియస్గా తినడం కాకుండా స్నేహితులతో కలిసి పరిహాస వచనములు పలుకుతూ ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ. ఇలా తింటూ ఉండగా ఇట్లు కృష్ణ సహితులైన గోపకుమారులు చల్దులు గుడిచినడా. ఇలా తింటూ ఉన్న సమయంలో ఒక వింత జరిగిందిట. అదేమిటంటే బ్రహ్మగారికో బుద్ధి పుట్టింది. ఈ కృష్ణుడు ఏ విధంగా నిర్వహించుకొస్తాడో చూద్దాం అని. ఇక్కడ మనం దేవతల యొక్క సైకాలజీని కొంచెం ఆలోచించాలి, తర్వాత క్రమంగా చెప్తాను. మొత్తానికి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే ఈ కృష్ణుడిని పరీక్ష పెట్టాలని బుద్ధి పుట్టింది. ఎందుకంటే బ్రహ్మగారికి కూడా ఆయన అహంకారాలు ఆయనకుంటాయి. అహంకారం చేత ఇదొక సైకాలజీ అండి. ఇలా బ్రహ్మగారు పొరపాటు పడ్డారు, తర్వాత ఇంద్రుడు కూడా పడతాడు. వాళ్ళకి ఏంటంటే పరమాత్మ వైకుంఠంలో ఉన్నప్పుడు నారాయణుడు దివ్యమంగళ విగ్రహుడు, ఇప్పుడు ఏమైనా మానవుడుగా దిగాడు. మానవుడు అంటే దేవతల కంటే తక్కువ ఉపాధే కదా. కనుక మానవుడిగా దిగిన ఆయన మానవుడిగానే ప్రవర్తిస్తాడా లేక తన యొక్క విష్ణుత్వాన్నే చూపిస్తాడా, అదొక చిన్న ప్రశ్న వారికి కలిగింది. అందువల్ల ఆ పని చేశాడు బ్రహ్మగారు. ఏం చేశారంటే అక్కడున్న లేగలన్నిటినీ కూడా, అంటే దూడలన్నిటినీ కూడా అపహరించి ఒకే క్షణంలో ఒక గుహలో దాచిపెట్టేట మొత్తం అన్నిటినీ కూడా. ఏమీ ఎరగనట్టు కృష్ణుడు ఈ తింటున్నవాడు ఒక్కసారి లేచి పిల్లలతో అంటున్నట్ట, ఇక్కడ లేగలు కనిపించట్లేదు, ఎక్కడికో దూరం వెళ్ళిపోయి ఉంటాయి, ఎక్కడికి వెళ్ళాయో నేను చూసొస్తానని లేచెట్టండి. ఇది ఒక అద్భుతమైన భావం. వినుడో బాలకులారా క్రేపులు, క్రేపులు అంటే మందలు అని అర్థం. క్రేపులు అటవీ వీధిన్ మహాదూరముంచనియన్. ఈ ఆవులున్నాయే అంటే దూడలు, ఇవన్నీ కూడా చాలా దూరం వెళ్ళిపోయి అడవిలోకి. ఎందుకంటే కోమల ఘాసకాదన రథోత్సాహంబుతో ఎందుకు వెళ్ళిపోయి అంటే ఆ లేత గడ్డిని తింటూ 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 ఆ గడ్డి మీద మమకారంతో వాటున్న చోటును కూడా విస్మరించి అలా దూరంగా వెళ్ళిపోయాయి. ఎందుబోయెనో ఏమయ్యనో క్రూర జంతువులచే ఏ ఆపదం పొందెనో కనితెత్తున్ కుడుబండు చల్ది కొరతలు కాకుండా మీరందరూ తింటూ ఉండండి, ఆవులు ఏమయ్యాయో నేను చూసొస్తాను వెళ్ళేటండి. ఇక్కడ భక్తులు భావించేటప్పుడు ఒక అందమైన భావన చేస్తారు. ముఖ్యంగా ఉత్తరాదిలో కృష్ణభక్తి చాలా అద్భుతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా కృష్ణభక్తి కలగలేదు అంటే ఒక సుముహూర్తంలో బయలుదేరి బృందావనానికి వెళ్ళండి. వెళ్ళి అక్కడ మరొక ధ్యాస లేకుండా కృష్ణనామస్మరణ చేస్తూ అక్కడ మట్టిలో పొర్లితే ఏదో కొంచెమైనా కృష్ణభక్తి కలుగుతుందేమో చూడండి. ఇక్కడ కృష్ణభక్తి కలగకపోతే ఏడవాల్సిన విషయం అండి. అక్కడ అర్థమవుతుంది భక్తి గురించి. ఒకసారి కంచి మహాస్వామి వారు అన్న విషయమే నేను చెప్తాను. తమిళులు భక్తి నటిస్తారు, ఆంధ్రులకు భక్తి లేదు, ఉత్తరాదిలో భక్తి స్పష్టంగా ఉంది అని చెప్పారు ఆ మహానుభావుడు.
అంటే మనకు భక్తి అలవర్చుకోమని ఆయన ప్రబోధించారు తప్ప లేదని డిసైడ్ అయిపోమని కాదు. ఆ మాటకొస్తే అద్భుతమైన కృష్ణ భక్తి సాహిత్యాన్ని అందించిన ఇద్దరు మహాత్ములు నారాయణ తీర్థుల వారు, లీలాసుకుడు, ఆంధ్రులే. అది వేరే విషయం. మొత్తానికి వారు అలా దర్శించారు. బృందావనంలోనే సిద్ధి పొందారు లీలాసుకులు. ఇక్కడ ఉత్తరాదిలో వ్రజ సాహిత్యం అని ఒక గొప్ప సాహిత్యం ఉంది. వ్రజ సాహిత్యం అంటే వ్రజభూమిలో ఉన్నటువంటి హిందీ భాష. ఇది వ్రజ హిందీ. ఈ హిందీకి ఒక యాస ఉంటుంది, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క తెలుగు ఉన్నట్లుగానే వ్రజ హిందీ. వ్రజ భాషలో అద్భుతమైనటువంటి కృష్ణ సాహిత్యం, మధురమైనటువంటి భక్తి సాహిత్యం చాలా పుట్టింది. అందులోనే మీరాబాయి అందించినటువంటి సాహిత్యం, సూరదాస్ అందించినటువంటి సాహిత్యం, ఇలా చాలా ఉన్నాయి. అలా ఒక కృష్ణ భక్తుడు అద్భుతంగా భావన చేస్తాడు. ఈ ఘట్టంలోంచి ఆయన భావించాడు. అందుకే భగవత్కథని భావనాత్మకంగా వినాలండి, భావనతో వినాలి. అంతేగాని పాండిత్యంతోనో చమత్కారంతోనో ప్రతిభా వ్యుత్పత్తులతోనో కృష్ణ కథ చూస్తే అర్థం కాదుట. భాగవతం వినాలంటే ప్రత్యేకమైన సంస్కారం ఉండాలట. అదే ఇక్కడ శుకుడే చెప్తాడు, భక్త్యా భాగవతం జ్ఞేయం నా వ్యుత్పత్త్యా నా టీకయా అన్నాడు. భాగవతం తెలిసేది భక్తితో తప్ప వ్యుత్పత్తులతోనూ టీకాదాత్పర్యాలతో తెలియదని చెప్పాడు మహానుభావుడు. ఇక్కడ భక్తి అనే రసం ఉండాలండి. ఆ నాలుక ఉంటే మనం ఆస్వాదించగలం దీన్ని. అలాగా భావన చేయగలిగితే ఒక్కొక్క ఘట్టం నుంచి అమృతం మనకు అందుతుంది. అలా ఒక మహానుభావుడు చెప్తాడు. కృష్ణుడు ఒక మాట అన్నాడు ఇక్కడ, ఏమని? లేత గడ్డి పరకల మీద మమకారంతో మన నుంచి అంటే నా నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయాయి, కానీ నా మందలోనివే దూరంగా వెళ్ళిపోయాయి కదా, కనుక వెతికి తెచ్చుకోవాల్సిన బాధ్యత నాది అన్నట్ట. ఈ భావన తీసుకున్న మహాత్ముడు అంటాడు, స్వామి నీ మందకు చెందినవాడిని నేను, నీ మందలో ఉన్న ఆవును నేను, కానీ విషయములనే గడ్డి పరకల వెంట లోలతతో నేను క్రమంగా నీకు దూరమైపోయినయ్యా అన్నాడు. అంటే మనందరం కృష్ణునికి చెందిన వారమేట, కానీ విషయవాంఛలనే గడ్డి పరకల వెంట పడి పడి నీకు దూరమై చాలా దూరంగా వచ్చేసాను. ఎంత దూరం వచ్చినప్పటికీ సంధ్య వాలిపోయింది. చూసారా, ఆవులకి సంధ్య వాలిపోతే తిరిగి ఇల్లు గుర్తుకొస్తుంది. సంధ్య వాలిపోయింది. సంధ్య వాలిపోయి అంటే జీవితపు చివరి దశ సంప్రాప్తమైంది. ఇప్పటికి వరకు గడ్డి పరకల మోహంతోనే అయిపోయింది అయ్యా. సంధ్య వాలిపోయింది. తిరిగి నాకు ఎలాగ రావాలో తెలియట్లేదు. చీకట్లో చిక్కుకుపోయాను, అడవిలో చిక్కుకుపోయాను. కనుక నేను నిన్ను వెతుక్కు రాలేను, నువ్వే నన్ను వెతుక్కురావయ్యా శ్రీకృష్ణ ఈ చీకట్లో. ఒకవేళ నువ్వు రాలేకపోయినా నీ మురళితో నన్ను పిలవ్వయ్యా, ఆ వంశీనాదాన్ని నేను ఆలంబనగా చేసుకుని నిన్ను పట్టుకోగలను, నీ ఆనవాలు తెలుసుకోగలను అని ఆర్తితో ఒక భక్తుడు గానం చేస్తాడు. అంటే ఇందులో ఎంత మార్మికత ఉందో మీరు ఆలోచించండి. భగవంతుడి నుంచి దూరం అయిపోయినటువంటి జీవుడు, నిజానికి జీవుడు ఆయన వాడే, కానీ ఈ విషయవాంఛల వెంట పడి 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 ఆయనకు దూరం అయ్యాడు. ఏ సంధ్యా సమయంలోనైనా మేల్కొని ఇంకా ఈ విషయవాంఛలు చాలు, ఆ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలని తపన పడితే నువ్వు వెళ్ళలేకపోతే ఆయన వస్తానని చెప్తున్నాడు. ఇక్కడ గడ్డి పరకల మమకారంతో వెళ్ళిపోయిన వావి ఏమయ్యాయో నేను తెలుసుకుంటాను అన్నట్ట స్వామి. ఈ భావాన్ని తీసుకుని తెలుగులో కూడా ఒక మహానుభావుడు ఒక మంచి పద్యం రచించారు. సదయా ఇంద్రియధేనువుల్ విషయ ఘాస గ్రాస లోలమ్ములై. ఘాస అంటే గడ్డండి. సదయా ఇంద్రియధేనువుల్ విషయఘాస గ్రాస లోలమ్ములై బ్రతుకుంబీడుల బట్టి. బ్రతుకున్బీడులు అంటే బ్రతుకు అనేటువంటి నేలపై విషయములనే గడ్డి పరకల వెంట నా ఇంద్రియధేనువులు పడి వెళ్ళిపోతున్నాయి. నిన్ మరచిపోవంబోవా, ఇలా వెళ్ళిపోతూ ఉండగా ప్రాయంపు ప్రొద్దు అదే డిందన్. ఎంత చక్కటి మాట చూడండి. ప్రాయంపు ప్రొద్దు అదే డిందన్. డిందన్ అంటే దిగిపోయింది. ప్రాయపు పొద్దు దిగింది అంటే ప్రొద్దు వాలిపోతోంది. పై క్రమ్ము చీకటలలో ఒకవైపు చీకటలు అల్లాడుతున్నాయి. నీ మృదుమౌమోవిని పిల్లగ్రోవి విడవేని వేణుగోపాలక. ఇది రచించిన మహానుభావుడి పేరు కూడా మనం చెప్పుకోవాలి. మొన్నటి వరకు బ్రతికి ఈ మధ్యకాలంలోనే శివేక్షం చెందిన మల్లంపల్లి శరభయ్య గారనే మహానుభావుడు తెలుగువారుకున్న గొప్ప పండితుల్లో ఒకరు. ఆయన రచించిన వేణుగోపాల శతకంలోని పద్యం మీకు చెప్పడం జరిగింది. మొత్తానికి ఇందులో ఎంత రమ్యమైన భావన ఉందో చూడండి. కృష్ణ పరమాత్మ ఇలా దూడల్ని వెతుక్కుంటూ వెళుతున్నట్ట. ఆ సమయంలో దూడలు కనబడలేదు. ఏమయ్యో ఆయనకు తెలీదా? బ్రహ్మగారి ముచ్చట కానిమ్మని ఆయన అక్కడి నుంచి కదిలొచ్చి పనిచేశాడు. తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఈ పిల్లలు ఎవరూ లేరు ఇక్కడ. అంటే ఈ బాలకులందరినీ కూడా ఈ విధంగానే దాచిపెట్టాడు బ్రహ్మగారు. ఇటు లేగులు లేవు, ఇటు బాలకులు లేరు. ఏం జరిగిందో ఆయనకు తెలియదా? ఈ లోపల సాయంత్రం అయిపోయింది. ఇళ్లకు వెళ్ళాలి. ఇళ్లకు వెళ్ళి ఏం చెప్పాలి? ఈ పిల్లల తల్లుల వద్దకు వెళ్ళి మీ పిల్లలు కనిపించట్లేదమ్మా అని, అదేవిధంగా ఈ లేగల తల్లులు ఆవుల దగ్గరికి వెళ్ళి మీ పిల్లలు కనిపించట్లేదని చెప్పాలా? కృష్ణుడు ఎవరిని ఏడిపించరు కదండి. కనుక పరమాత్మ ఏం చేశాడంటే
తానే ఇందరి రూపం ధరించేట. మొత్తం గోపబాలుల రూపము, అదేవిధంగా ఈ లేగల రూపం అన్నీ తానే ధరించాడు. ఈ దృశ్యాన్ని ఎక్కువ భావన చేయాలి మనం. ఈ ధరించి బయలుదేరారండి సాయంత్రం పూట. ఇక్కడ ఒక్కసారి చూసినట్లయితే ఎలా ధరించాడు, ఇక్కడ ఉపనిషత్ మర్మములు కొన్ని చెప్తున్నాడు. ఈ విషయాన్ని శంకర భగవత్పాదుల వారు తన ప్రబోధ సుధాకరంలో ఈ లీలలో మంత్రములు ఉన్నాయనే విషయాన్ని ప్రస్తావన చేశారు. శృత్యర్థం దర్శయతుం అని ఒక మాట వేశారు. శృత్యర్థం దర్శయతుం అంటే వేదాంతముల్లో అర్థాన్ని చూపిస్తున్నట్టు ఇక్కడ దాన్ని ప్రదర్శిస్తున్నాడు స్వామి. తన నుంచి వీళ్ళందరూ తయారయ్యారు. ఈ తయారైనప్పుడు ఎలా తయారయ్యారు, ఇది వరకు ఎలా ఉన్నారో అలాగే ఉన్నట్టు వాళ్ళందరూ. ఎందుకంటే పిల్లలు అనగానే అందరూ ఒక్కలా ఉంటారండి. ఒకడు గొంతు గట్టిగా ఉంటుంది, ఒకడు గొంతు పీలగా ఉంటుంది, ఒకడు పొట్టిగా ఉంటాడు, ఒకడు పొడుగ్గా ఉంటాడు, ఒకడు నల్లగా ఉంటాడు, ఒకడు తెల్లగా ఉంటాడు, ఒకడు ఎర్ర బట్ట కట్టుకుంటాడు, ఒకడు పసుపు బట్ట కట్టుకుంటాడు, ఒకడు తెల్ల బట్ట కట్టుకుంటాడు. ఒక్కొక్కడు కట్టిన తీరు వేరు. ఎవరెవరు ఎలా ఉండేవారో అలాగే ఉన్నట్టు ఇప్పుడు. అంటే వాళ్ళు ఏ బట్టలు కట్టారో, ఏ మేనరిజము, ఏ విధమైనటువంటి ఆకృతిలో, ఎలాంటి కంఠాలో అలాగే ఉన్నట్టు. ఏమీ మార్పు లేదుట, అదే విధంగా ఉన్నాయట. ఇది చేయడం ఎంత కష్టమండి. ఇవే రూపం ధరించేట. పైగా కృష్ణుణ్ణి రూపం ధరిస్తున్నాను గనక కొంచెం చక్కగా అందంగా ధరిద్దాం అనుకున్నాడా? లేదు, వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ధరించాడు. ఇక్కడ మన వాళ్ళు హీరోలు ఇంకో వేషం వేయమంటే ఇమేజ్ ఎక్కడ దెబ్బతింటుందోనని దానికి తగ్గట్టు వేషాలు వేయరు, మనం చూస్తూ ఉంటాం. కానీ పరమాత్మ జగత్తుకే హీరో అయినప్పటికీ ఆయన అవన్నీ చూసుకోలేదండి. అందరి విధంగా ఒకేలా ప్రవర్తించేట. ఇక్కడ అద్భుతమైన భావాన్ని ఉపనిషత్తుల ద్వారా గ్రహించాలి మనం. ఈ వెళుతున్న దృశ్యాన్ని కూడా చూస్తూ అక్కడ ఉన్నది కృష్ణుడు, గోపబాలకులు, దూడలు. ఆ గోపబాలకుల చేతుల్లో వేత్రహస్తములు అంటే చేతిలో బెత్తములు ఉన్నాయి, వాటిని తోలేటువంటి చర్నాకోల ఇవి ఉన్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే ఇందులో ఏది కృష్ణుడు కూడా చెప్పండి. దూడల కృష్ణుడు, దూడల మెడలో గంటలు కృష్ణుడు, దూడల కొమ్ములకు అలంకరించిన అలంకారాలు కృష్ణుడు, దూడల్ని తోలుతున్న గోప బాలురు కృష్ణుడు, వాళ్ళు కట్టిన బట్టలు కృష్ణుడు, వాళ్ళ చేతుల్లో ఉన్న చర్నాకోల కృష్ణుడు, వాళ్ళ మొలల్లో ఉన్న మురళీలు కృష్ణుడు. కృష్ణుడు కానిది లేదు, సర్వ పదార్థములు కృష్ణమయంగా కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని సరిగ్గా ఛాందోగ్యంలో బృహదారణ్యకంలో చెప్పిన మంత్రముల ఆధారంగా పరిశీలించాలి. యథాగ్నే విస్ఫులింగా వ్యుచ్చరింతి తథా సర్వే లోకా సర్వే దేవా సర్వే వ్యుచ్చరంతి అనే విషయం మనకు వేదమంత్రంలో కనిపిస్తుంది. అంటే ఒక అగ్ని నుంచి అనేక రిప్పు నవ్వలు ఉదయించినట్లుగా పరమాత్మ నుంచి అనేకములైన లోకములు రూపములు ఉదయించాయని వేదమంత్రం ప్రకటిస్తుంది మనకి. ఎలాగ పరమాత్మ నుంచి జగత్ ఆవిర్భవించిందంటే ఒక అగ్ని నుంచి విస్ఫులింగములు వచ్చినట్లుగా అనే ఉపమానం మనకు ఉపనిషత్తు చెప్తున్నది. అది ఇక్కడ చూపిస్తున్నట్టు స్వామి. తన నుంచి వీళ్ళందరూ రావడం ఉన్నదంటే సర్వజీవులలోనూ ఆయనే ఉన్నాడు. అందుకే అఖిల రూపులు తన రూపమైన వాడు, ఆది మధ్యాంతములు లేక అడరువాడు అని మనకి మహానుభావుడు గజేంద్రుడు స్తుతి చేస్తూ చెప్తాడు కదా నారాయణ్ణి. అఖిల రూపులు తన రూపమైన వాడు, రూపం రూపం ప్రతి రూపం బభూవా. ఇది కూడా వేదవచనమే. అలాంటి వేదవచనాలు ఇక్కడ సార్థకం చేస్తున్నట్ట. సర్వం తానే. లేకపోతే ఎవడు ఏం కట్టాడు, ఏం మాట్లాడుతున్నాడు, వాడి స్వరూపం ఏమిటి, ఇవన్నీ తెలియని వాడు ఇవి కట్టగలడా? ఆ వేషాలు చెప్పండి. అవన్నీ అలాగే ధరించాడంటే వాళ్ళకు కూడా అంతర్యామి ఈయనే గనక, వాళ్ళందరికీ అంతర్యామి ఈయనే, వాళ్ళకి అంతర్యామి ఈయనే గనక, వాళ్ళు అలా లేకపోయినా అక్కడున్న కృష్ణ పరమాత్మ ఈయనే గనక, సర్వభూతములకు ఆత్మ అయిన వాడు గనక తిరిగి అదే రూపమును తాను స్వీకరించి కనిపిస్తున్నట్ట. ఇప్పుడు ఈ దృశ్యాన్ని చూస్తే కృష్ణుడే కృష్ణుడిని తోలుకుంటూ నడుస్తున్నాడండి ఇక్కడ. ఎందుకంటే దూడలు, గోప బాలకులు, కృష్ణుడు ముగ్గురున్నారు ఇక్కడ. జాగ్రత్తగా చూడండి. దూడలు, గోప బాలకులు, కృష్ణుడు. ఈ ముగ్గురు ఎవరు? కృష్ణుడే. ఏది ఇప్పుడు మీరు కథ విన్నారు కనుక ముగ్గురు కృష్ణుడు అని తెలుసు. కథ వినకపోతే ముగ్గురు విడివిడిగానే కనిపిస్తున్నారు, అవునా లేదా? ఆ కృష్ణుడే మూడు అయ్యాడు. ఇక్కడ కొంచెం వేదాంతపరంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మనం. ఈ దృశ్యాన్నంతటి ఇక్కడికి అన్వయించండి మీరు. ముందుకు సాగుతున్నవేంటి? దూడలు అంటే ఆ గోవులు అని అర్థం. ఉపనిషత్ పరిభాషలో గోవులు అంటే ఇంద్రియాలు. ఇవి కదులుతూ ఉన్నాయి, గోవులు కదిలినట్టే కదులుతున్నాయి. అయితే ఇవి కదులుతున్నాయంటే వీటి తోలే వాళ్ళు ఉంటేనే కదులుతాయి కదా. ఇంద్రియాలను తోలేదెవరు? మన యొక్క బుద్ధిశక్తులే. కనుక బుద్ధిలో ఉన్నటువంటి ఆలోచనారూపమైన ఆజ్ఞారూపమైన బుద్ధిశక్తులే గోప బాలురు. తెలుస్తున్నది కదా. కనుక ఇంద్రియాలు గోప బాలురు అనగా ఆలోచనలు, ఇంద్రియాలు బుద్ధిశక్తులు ఈ రెండు వచ్చాయి. వెనకాల కృష్ణుడున్నాడు, వీళ్ళని వాళ్ళని కూడా నడిపేవాడు. ఆయన ఎవరంటే ఆత్మస్వరూపమైన హృదయంలో ఉన్నవాడు. కనుక ఆత్మ అయిన వాడు కృష్ణుడు, ఆలోచనల రూపంలో ఉన్నటువంటి వాళ్ళు గోపబాలకులు, దూడల రూపంలో ఉన్నటువంటి ఇంద్రియాలు.
ఈ మూడు కలిపితేనే కదండి మనం. ఇప్పుడు చెప్పండి, ఈ దూడలు వేరు, గోపబాలురు వేరు, కృష్ణుడు వేరా? వేరుగా కనబడ్డా అంతా కృష్ణుడే. ఇంద్రియాల్లో ప్రసరించే చైతన్యము ఆయనే, గోపబాలుర రూపంలో ఉన్న ఆలోచనల్లో ప్రసరించే చైతన్యము ఆయనే, వీటన్నిటికి అతీతంగా ఉంటూ వీటికి శక్తినిస్తూ వీటికి అంటకుండా ఉన్నవాడు ఆయనే. ఇలా చూస్తే కృష్ణుడు ఇక్కడ కనబడ్డా మీకు చెప్పండి. అదే ఇక్కడ చూడవలసిన ముఖ్యమైన ఘట్టం, పరిశీలించవలసిన అంశం ఇది. అందుకు వాళ్ళు ధరించిన రూపములో ఎక్కడా తేడా లేవు. కరముల్ పాదములున్ శిరంబుల్ అవరగ్నంబుల్ ముఖంబుల్ భుజాంతరముల్ ముక్కులు కన్నులున్ శ్రవణముల్ దంతాదులున్ దండకాంబర సృగ్వేణ విషాణభూషణ వయో భాష గుణ ఆఖ్యాన తత్పరతల్ వీడ్వడకుండ దాల్చే విభుడు ఆ వత్సార్భకాకారముల్. వత్స అర్భక ఆకారముల్. వత్స అంటే దూడలు, అర్భక అంటే పిల్లలు. వాళ్ళు ఎలా ఉన్నాయో అదే విధంగా ధరించాడు. ఇందులో ఆశ్చర్యపడ్డానికి ఏమున్నది అంటాడు సుఖయోగీంద్రుడు. రూపంబులెల్లనగు బహురూపకుడు ఇట బాలవత్స రూపంబులతో ఏపారుట ఏమి చోద్యము. రూపింపగ అతనికితర రూపము కలదే, రూపింపగ అతనికితర రూపము కలదే. ఆయనకి వేరే రూపం ఉందండి. సృష్టిలో కనబడే ప్రతి రూపము రూపింపజేసినవాడు ఆయనే. ఆయనే వాటన్నిటి యందు చైతన్య రూపంగా వ్యాపించిపోయి అన్ని రూపాలను నడుపుతున్నవాడు గనక ఆయన ఇన్ని రూపాలు ధరించడంలో ఆశ్చర్యమేమున్నది. ఇప్పుడు ఈ దృశ్యంలో మరలుపు మనియడు కర్తయు మరలించు కుమారకులను మరలడి క్రేపుల్ పరికింప తానయ్యి హరి మరలంజని లీలతోడ మందకునధిపా. తోలండి అని చెప్పే కృష్ణుడు ఆయన, తోలే గోపాలకులు ఆయన, తోలబడుతున్న దూడలు ఆయన. సర్వం కృష్ణమయం జగత్. ఈ దృశ్యాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇలా వీళ్ళు వెళ్ళారు. ఈ వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు సుఖయోగీంద్రుడు, చాలా అద్భుతమైన మాట. నేను మధ్య మధ్యలో సంస్కృత శ్లోకాలు చెప్తున్నాను, ఎందుకంటే అర్థం కాని శ్లోకాలు అదేదో పోతన గారి పద్యం చదివితే కొంతైనా అర్థమవుతుంది. కొంతైనా అంటే ఇప్పుడు తెలుగు కూడా కొంతైనా అనే పరిస్థితిలోనే ఉన్నాం మనం. ఇప్పుడు తెలుగు కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలోనే ఉన్నాం. అమ్మ భాషకి గతి లేదు, అమ్మమ్మ భాషకి అంతకంటే లేదు. ఇది పరిస్థితి. అయినప్పటికీ సంస్కృత భాషను మధ్యలో ఎందుకు చెప్తున్నానంటే, భాగవతంలో వాడబడిన భాష చిత్రమైన భాష. ఇతర పురాణముల్లో కంటే భాగవతంలో విలక్షణమైన భాష వాడబడింది. ఇందులో కొన్ని చోట్ల సమాధి భాష, కొన్ని చోట్ల యోగ భాష, కొన్ని చోట్ల మంత్ర భాష వాడబడిందని ఉపాసకులు యోగులు చెప్పినటువంటి రహస్యం. ఇక్కడ సుఖయోగీంద్రుడు గొప్ప మాట చెప్పారు. అందుకే కృష్ణ కథని పైపైన చూస్తే కొంతమందికి లీలగానే కనబడుతుంది, కొంచెం లోతుగా చూస్తే ఇప్పుడు చెప్పిన అంతరార్థాలు అర్థమైనట్టే అర్థమవుతూ అందుబాటులోంచి జారిపోతున్న వేదాంతార్థములు ఇందులో ఉన్నాయి. మొత్తానికి ఎలాంటి భావాన్ని స్వామి చూపిస్తున్నాడు చూడండి. సర్వం విష్ణుమయం గిరోంగవదజ సర్వస్వరూపో బభౌ. ఇది చెప్తున్నాడు సుఖయోగీంద్రుడు. సర్వం విష్ణుమయం గిరోంగవదజ సర్వస్వరూపో బభౌ. సర్వం విష్ణుమయం అని ఏదైతే శృతులు యందు చెప్పబడిందో దాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు స్వామి అన్నారు. ఇక్కడ ఈ లీలను పరిశీలిస్తే ఆ భావం తెలుస్తుందిట. ఈ వెళ్ళడం ఎలా వెళుతున్నారంటే, ఇంకా సాయంత్రం అయింది కదా, పిల్లలందరూ కూడా ఏ పిల్లవాడు ఏ ఇంటికి వెళ్ళాలో ఆ ఇంటికి వెళ్ళేట, ఏ దూడని ఏ ఆవు దగ్గర కట్టాలో అక్కడ కట్టారు తీసుకువెళ్ళి. అయితే వెళ్ళినప్పుడు కూడా ఒక చిత్రం ఉందండి. పిల్లలు ఇళ్లకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వెళతారు. స్కూల్ నుంచి ఇంటికి పిల్లలు రాగానే చూడాలి మనం అది వాళ్ళ పద్ధతులు. కొందరు ఇంట్లోకి రాగానే బ్యాగ్ను అంత దూరం విసిరేసి మమ్మీ షూస్ విప్పు అంటారు. కొంతమంది ఇంట్లోకి రాగానే అమ్మ ఆకలేస్తోందమ్మా అంటారు. వాడు రాగానే ఎలా బిహేవ్ అవుతాడో తల్లిదండ్రులు బాగా తెలుసు. అలా కాకుండా వేరే విధంగా బిహేవ్ అయితే పిల్లాడికి ఏమైందబ్బా అని క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు కృష్ణుడు ఈ రూపం ధరించినప్పుడు ఆ పిల్లలు అక్కడికి వెళ్ళి ఎలా బిహేవ్ అవుతారో అలాగే అయ్యేటండి. ఇక్కడ ఏమీ చేంజ్ లేదు. ఇన్ని ఆయనకి ఎలా తెలుసండి అంటే ఆయన ఒక సర్వజ్ఞత్వానికి ఇదే ఉదాహరణ. అంటే కృష్ణుడు కేవలం ఒక అవతార పురుషుడిగా ధరించి తన పని తాను చూసుకుపోతున్నాడని కాకుండా సర్వజీవులకు అంతర్యామి అయిన పరమాత్మయే ఇతడు అనే భావాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాడు. అందుకే పరమాత్మ భావ ప్రకటన లీల అనే మాటని ప్రత్యంశంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ ఏ తల్లులకే బాలకు లేతెరగున తిరిగి ప్రీతి ఎసగింతురు మున్ను ఆ తల్లులకా బాలకు లాతెరగున ప్రీతి చేసిరి అవనీనాథ. ఓ పరీక్ష నరేంద్ర, ఏ పిల్లలు ఏ తల్లిదండ్రుల దగ్గర ఎలా ప్రవర్తించేవారో అలాగే ఆయా రూపమును ధరించిన కృష్ణుడు అలాగే ప్రవర్తించాడు. అంతేగాని కొత్తగా కృష్ణుడు కదా అని కొత్తగా ఏ మార్పు లేదట. వాళ్ళ మేనరిజమ్స్, వాళ్ళ గొంతులు, వాళ్ళ అలవాట్లు అన్నీ ఆ విధంగానే ఉన్నాయి. అదేవిధంగా ఈ దూడల్ని కట్టేశాడు. దూడల్ని కట్టిన తర్వాత ఆవులు వచ్చేయటండి. ఇక్కడ ఏ శాలలో ఆ దూడని కట్టిన తర్వాత ఆవులు వచ్చాయి. ఈ ఆవులు రావడంలో చిత్రం చూపిస్తున్నాడు. ఇదివరకు కూడా దూడల్ని చూసే ఆవులు,
కానీ చిత్రం ఇక్కడ నుంచి తల్లిదండ్రుల ప్రవర్తన మారిపోయింది, ఆవుల ప్రవర్తన మారిపోయింది. ఇదొక అద్భుతమైన కోణం అండి ఇక్కడ చూపిస్తున్నాడు. ఇప్పటికే మనం ఒక ప్రధానమైన కోణాన్ని చూసాం. రెండవ కోణం కూడా పరిశీలించాలి. కృష్ణుడు ఇన్ని ధరించినప్పటికీ కూడా ఎక్కువ తక్కువ చూడకుండా ఎవరెవరు ఎలా ఉన్నారో అలాగే ధరించాడు. దీనికి కూడా వేదమంత్ర ప్రమాణం ఉంది. ప్రశ్నోపనిషత్తులో ఉన్న మంత్రం దీనికి ప్రమాణంగా చూపించారు శంకరులు. సమప్లుష్టినా సమో మశకేన సమో నాగేన. పరమాత్మ ఏనుగు ఎడల, దోమ ఎడల, మూర్ఖుడి ఎడల, పండితుడి ఎడల అంతటా సమంగా వ్యాపించి ఉంటాడు అనే విషయాన్ని రుజువు చేస్తున్నాడా అన్నట్లు ఉచ్చనీచ భేదములు లేక అన్ని రూపములు తానే ధరించాడని మరొక వేదమంత్రం కూడా ఇందులో చూపిస్తున్నారు అన్నారు. ఇప్పుడు మూడవ కోణం చూపిస్తున్నారు. ఇది జాగ్రత్తగా విందాం. ఆ తల్లిదండ్రులు తమ పిల్లడు అని చూడకుండా ఇంకో కొత్త కోణంలో చూస్తున్నట్ట. ఈయనేమి కొత్తగా బిహేవ్ అవ్వట్లేదు, అలాగే ప్రవర్తిస్తున్నాడు. కానీ వీళ్ళ మనస్సుల్లో ఒక మార్పు వచ్చిందిట. ఎలాంటి మార్పు అంటే అది తల్లిదండ్రుల్లో వచ్చింది, గోవుల్లో వచ్చింది. ఇదివరకు ఆవులు పిల్లలు తమ యొక్క లేగల దగ్గరికి వెళ్ళేటప్పుడు వాత్సల్యంగా ఉండేవి, సందేహం లేదు. ఇప్పుడు ఎలా ఉన్నాయంటే అంతకు మించిన ప్రేమతో ఉన్నాయట. ఇది వరకు తమ లేగలను చూసిన దానికంటే మించిపోయిన ప్రేమతో ఉన్నాయట. అది ఎలా ఉన్నాయో చూపిస్తున్నాడు ఇక్కడ. పాయని వెట్కతో ఉనికి పట్టుల కుంజని గోవులెల్ల అంబాయని చీరి హుమ్మను చుబైబడి మూర్ఖుని పంచి పంచి తిల్లి పెళ్ళై అతిరేకమై పొదువులం దడలేక స్రవించుచున్న పాలు ఆయడ నాకొచున్ సుముఖలై యసగన్ నిజవత్సకోటికిన్. ఆ దూడల దగ్గరికి వచ్చేటప్పటికే అంబాన అరుచుకుంటూ వచ్చేట ఆవులు వచ్చి నాకేస్తూ ఉండగా వాటి యొక్క పొదుగుల్లోంచి తమంత తామే పాలు స్రవించడం మొదలుపెట్టేట. ఆ వాత్సల్య భావం అలా పొంగుకొచ్చింది వాటికి. ఇక తల్లులు కూడా వీళ్ళకి స్నానాలు చేయిస్తూ వస్త్రాలు అలంకరిస్తూ ఉన్నప్పుడు తమ పిల్లలకి చేస్తున్నట్టు కాకుండా కృష్ణుడికి చేస్తున్నట్టు అనుకున్నట్ట. చూశారు ఇక్కడ. ఇది వింటూ ఉండండి, మర్మం తర్వాత విప్పుదాం. ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఇది వరకు తమ పిల్లల కంటే ప్రేమగా ఉన్నారట. ఇది అంటే ఇక్కడ ఒక రహస్యం చెప్తున్నాడండి శుకయోగీంద్రులు. ఇక్కడ పరీక్షిత్ మహారాజుగా నేను చెప్తున్నా, సరిగ్గా వింటున్నావా? నువ్వు ఏదో కథ అనుకుంటున్నావా? ఇందులో ఒక మర్మం ఉంది. పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా చూస్తున్నారంటే అర్థం ఏమిటి అంటే వారికి తమ పిల్లల కంటే కృష్ణుడే ఎక్కువ. అది ఇప్పుడు తమ పిల్లలు కృష్ణుడే గనక కృష్ణ రూపం కనబడకపోయినా అందులో ఉన్నటువంటి ఆ కృష్ణత్వాన్ని వాళ్ళు అనుభవిస్తూ కృష్ణుడిగానే చూస్తున్నారట. అంటే వీళ్ళు కృష్ణుడి పట్ల వీళ్ళకున్న ప్రేమ ఎలాంటిదండి? తమ పిల్లల కంటే ఎక్కువట. దీనికి మళ్ళీ ఉపనిషత్తులో ఉన్న మర్మమే తీసుకోవాలి. ఉపనిషత్తుల్లో మంత్రం ఉంది, దాని ఆధారంగా చెప్తున్నాడు. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని. ఆ మంత్రభావం ఇక్కడ చూపిస్తున్నట్ట. ఎలాగంటే ప్రేయద్విత్తాత్ ప్రేయ పుత్రాత్ అని శంకరుల వారు చెప్తున్నటువంటి భావం. దీన్ని అన్వయించి ప్రేయద్విత్తాత్, సృష్టిలో ప్రతివాడు ఎవరిని ప్రేమిస్తాడు? ఈ ప్రశ్న వేసిందండి వేదం. ఎవరిని ప్రేమిస్తాడు చెప్పండి? బాగా టెస్ట్ చేస్తే తేలినది ఏంటంటే అన్నిటికంటే గొప్ప ప్రేమ సంపదల కంటే ఇతర సంబంధాల కంటే గొప్ప ప్రేమ తల్లికి పిల్లల పట్ల ఉన్న ప్రేమ అని తేలింది. ఇంతకు మించిన గొప్ప ప్రేమ లేదుట. తల్లి పిల్లల్ని ఎందుకు ప్రేమిస్తుందిట? తల్లి పిల్లల్ని ప్రేమించడం వల్ల తాను ఆనందపడుతుందిట. ఎవరు ఆనందపడతారు? తాను ఆనందపడుతుంది. అంతే కదండి. పిల్లలు ప్రేమ, పిల్లల్ని చక్కగా చూడడం, వాళ్ళు ఆనందంగా చూస్తే ఈమె ఆనందపడుతుంది. కనుక తాను ఆనందంగా ఉండడానికే కదా పిల్లల్ని ప్రేమిస్తుంది. అంటే ఎవరిని ప్రేమించినట్లమే? తనని తానే ప్రేమించుకున్నట్లు. సృష్టిలో అన్నిటికంటే ప్రియమైన వస్తువు ఏదంటే ఆత్మయే అందరికంటే ప్రియమైన వస్తువు అని తేల్చి పెట్టేశారండి. ఆ ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవడం ఇంక నీ మీద ఆధారపడింది. ఈ ఆత్మ అనేటువంటి లైట్ని దేని మీద ఫోకస్ చేస్తే అదే ఆత్మ అనుకుంటున్నావు. ఇది చాలా మూర్ఖత్వం కదండి. టార్చ్ లైట్ గోడ మీద ఫోకస్ చేసి గోడ వెలిగిపోతుంది అనుకోవడం అజ్ఞానం అవునా కదా? టార్చ్ లైట్ గోడ మీద ఫోకస్ చేసి గోడ వెలిగిపోతుంది అనుకోవడం అజ్ఞానం అవునా కదా? గోడ వెలుగుతుంది నిజమే, కానీ గోడదా వెలుగు? టార్చ్ది. అలాగే సృష్టిలో దేని మీద నువ్వు ఒక ప్రీతిభావాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని ప్రేమిస్తున్నా అనుకుంటావు, కానీ నిజానికి నిన్ను నువ్వు ప్రేమిస్తున్నావు. కనుక అసలైన ప్రియ వస్తువు అంటే టార్చ్కి వెలుగు టార్చ్దే తప్ప గోడది కాదు. అదేవిధంగా ఈ ప్రేమ అనేటువంటిది ఆత్మదే. కనుక ఆత్మయే ప్రియమైన వస్తువు అని తెలుసుకోవయ్యా అన్నట్ట. కనుక పిల్లల కంటే అందరికంటే ముఖ్యమైనది ఏమిటి? ఆత్మ. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మ కోసమే ఏవైనా ప్రియంగా కనిపిస్తాయని ఉపనిషత్తు తేల్చిపెట్టేసిందండి. కనుక సృష్టిలో ప్రియమైన వస్తువు ఏంటి? ఆత్మ వస్తువే ప్రియమైన వస్తువు. కనుక పిల్లల కంటే కృష్ణుణ్ణే వీళ్ళు ప్రేమగా చూస్తున్నారు అంటే అర్థం ఏమిటంటే అందరిలో ఆత్మగా ఉన్నవాడే శ్రీకృష్ణుడని ప్రతిపాదన చేయడం జరిగింది అని శుకయోగీంద్రుడు స్పష్టం చేశారు. ఇక్కడ సృష్టిలో అందరికి ఆత్మ వస్తువు ఆయన. ఈ మాట ఎక్కడ చెప్పాడు? గీతలో చెప్పాడు. అహమాత్మా గుడాకేశ
సర్వభూతాశయ స్థిత అహమాదించ మధ్యంచ భూతానామంత ఏవచ. కానీ కృష్ణుడిని ప్రేమించడం అంటే ఆత్మతత్వంతో అనుసంధానమే. అది ఇక్కడ. కానీ కృష్ణుడు ఎవరు? సర్వజీవులకి ఆత్మయై ఉన్నటువంటి వాడే. అది ఇందులో ప్రతిపాదింపబడుతున్న విషయం. కనుక వీరందరూ ఆ కృష్ణ ప్రేమలో లీనమైపోయారు. ఇలాగ సంవత్సర కాలం జరిగిందిటండి. ఒకటి కాదు, రెండు కాదు, సంవత్సర కాలం. ప్రతిరోజు ఇది అదే డ్యూటీ. ఈ పిల్లలందరితో పాటు దూడలందరితో పాటు అక్కడికి వెళ్ళడం, ఏమీ ఎరగనట్టు వాటన్నింటినీ మేపి ఇంటికి వచ్చి ఏ దూడని అక్కడ కడుతూ ఉండడం. ఈ కడుతున్న కృష్ణుణ్ణి, అందరూ కృష్ణులే, ఈ కడుతున్న కృష్ణుణ్ణి చూస్తాడండి లీలాసుకుడు. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతైరనుగమ్యమానం సాయంతనే ప్రతిదినం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. గోధూళి ధూసరిత కోమల గోపవేషం. గోధూళి వేళ అనే మాట వినుంటారు కొంచెమంది పెద్దవాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక వాళ్ళకి ఆ మాట తెలుసు. సాయంత్రం పూట ఆవులు ఇళ్లకు వస్తున్నప్పుడు వాటి కాలి గిట్టల్లోంచి తిరిగిన ధూళితో ఆ పరిసరాలన్నీ కనిపిస్తాయట. ఇప్పుడు గోధూళి ఏం కనబడదు, పెట్రోధూళి, మెట్రో ధూళి, ఈ ధూళిలు మనకు తెలుస్తాయి తప్ప గోధూళి మనకు తెలిసే అవకాశం లేదు. డీజిల్ ధూళి, పెట్రోల్ ధూళిలే మనకు తెలుసు. కానీ గోధూళి చాలా విశేషం. ఈ గోధూళితో ఆయన శరీరం అంతా నిండిపోయింది. గోధూళి ధూసరిత కోమల గోపవేషం గోపాల బాలక శతై అనుగమ్యమానం. వందల కొలది తన దగ్గర ఉన్నటువంటి గోపబాలులతో వెళుతున్నటువంటి వాడు సాయంతనే ప్రతి గృహం పశుబంధనార్థం గచ్చంతి. ప్రతి ఇంటికి కూడా పశుబంధనం కోసం అంటే ఆ దూడని కట్టడానికి వెళుతున్నటువంటి గచ్చంతం అచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం. అలా వెళుతున్నటువంటి అచ్యుత శిశువుని నేను నమస్కరిస్తున్నానని లీలాసుకుడు దర్శించాడండి తన యొక్క ధ్యాన దృష్టితో. మొత్తానికి ఆ విధంగా కృష్ణ పరమాత్మ లీలను చేస్తూ ఉన్నాడు. ఇలాగ సంవత్సర కాలం జరిగింది. ఈ లోపల ఒక దృశ్యం జరిగిందండి. ఆ సంవత్సరం పూర్తవుతున్న సమయంలో ఒకప్పుడు ఈ లేగలతో పాటు కృష్ణుడు అక్కడ ఉన్నట్ట, బలరాముడు ఉన్నాడు. చిత్రం ఏంటంటే ఈ లీల ఏది బలరాముడికి కూడా తెలియదునండి. ఇక్కడ బలరాముడు అంశావతారం, పూర్ణావతారం కాదు. పూర్ణావతారానికి సర్వవ్యాపకత్వాది పరమాత్మ లక్షణములన్నీ ఉంటాయి. ఇది పూర్ణావతారం అంటే అర్థం. అంశలో ఇవన్నీ ఉండవు, పరిచ్ఛిన్న దృష్టే ఉంటుంది, పరిమితి కలిగి దృష్టి. పూర్ణావతారం ఆఖరికి బలరాముడికి కూడా తెలియలేదు అంశావతారుడైన వాడికి. ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఈ మొత్తంగా స్వామి లేగలతో పాటు అక్కడ తిరుగుతూ ఉన్న సమయంలో ఇటు మగవాళ్ళు అంటే గోపకులు ఆవుల్ని మేపుతూ వస్తున్నట్ట. సరిగ్గా మంద ఈ పరిసరాలకు వచ్చింది రండి. ఈ పరిసరాలకి రాగానే అక్కడ దూడలున్నాయన్న విషయాన్ని దూరం నుంచే పసిగట్టినటువంటి ఆవులు తమ మేత మానివేసి పరిగెత్తుకుని దూడల దగ్గరికి వచ్చేట. ఆ సమయంలో ఎలా వస్తున్నాయో వర్ణిస్తున్నారు. ముదమున్న హుంకరింపుచును మూపులపై మెడలెత్తి చాపుచున్ పదములు 4 లాగున కూడగబెట్టి దాటుచున్ వదనములన్ విశాల తరవాలములన్ వడినెత్తి పారియా మొదవులు చన్నులం గుడిపే మూతుల మృంగెడి భంగి నాకుచున్. అవి ఏ విధంగా చేసాయో చూపిస్తున్నాడు. ఈ దూడల్ని దూరం నుంచి చూసినట్టు ఆవులు పరిగెత్తుకున్న వస్తున్నాయట. ఎలాగంటే ముదమున్న హుంకరింపుచును, అవి ధ్వని చేస్తూ వస్తున్నాయి. తమ యొక్క కంఠాలని ఎత్తి పదములు 4 4 పాదాలు 2 పాదాలు అయిపోయినట్లుగా వస్తున్నాయట. అంటే అర్థం ఏంటంటే ముందు 2 పాదాలు ఒకటిగా, వెనక 2 పాదాలు ఒకటిగా చేసి దూకి దూకి వస్తున్నాయట అవి. ఆ విధంగా పరుగున వచ్చి ఈ దూడల దగ్గరికి రాగానే వాటికి తెలియకుండానే ఆ పొదుగుల నుంచి పాలు స్రవిస్తూ ఉంటే దూడలు తాగడం మొదలుపెట్టే. ఇవి నాకుతున్నాయట ఆ దూడల్ని. ఎలాగంటే మృంగెడి భంగి నాకుచున్, మృంగుతున్నాయా అన్నట్లు నాకుతున్నాయట. ఇంత వాత్సల్యం చూపిస్తుంటే ఈ ఆవుల్ని తోలుతున్న గోపాలకులు కూడా పరిగెత్తుకొచ్చారట అక్కడికి. ఆ వచ్చిన వెంటనే వీళ్ళ ఆవుల విషయం అక్కడ మర్చి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఒళ్ళల్లో పెట్టుకుని ముద్దాడడం వాళ్ళు చేస్తున్నట్టు ఇక్కడ. ఈ విధంగా ఉంటూ ఉంటే ఈ దృశ్యాన్ని చూస్తున్నాడు మహానుభావుడైనటువంటి బలరాముడు. ఆయన చూసి అంటున్నాడు, అయితే ఈయన దృష్టికి మిగిలిన వాళ్ళ దృష్టికి తేడా ఉంది. బలరాముడికి ఏ గోవులు ఏమిటో ఏ దూడలేమిటో తెలుసు ఆయనకి. అదొక్కటి మానవ దృష్టి కంటే ఆయన దృష్టి విశేషం. అందుకు ఆయన చెప్తున్నాడంటే విజ్ఞాన దృష్టి వీక్షించిన బలరాముడు కృష్ణుని చూచి ఇట్లనియే, మహాత్మా తొల్లి ఎల్ల క్రేపులను ఋషుల అంశమని గోపాలకులు వేల్పుల అంశంబని తోచుచుండు. అందరికీ కనబడేది వేరు, నాకు కనబడేది వేరు. నువ్వు నారాయణుడవని నాకు తెలుసు. అదేవిధంగా ఈ మొత్తం దూడలన్నీ కూడా ఋషుల అంశాలు. చూడండి, గోవులు దూడలు ఋషుల అంశాలు. ఈ గోపబాలకులు వేల్పుల అంశాలు, దేవతల అంశాలతో పుట్టినవారు. ఇంతవరకు నాకు అది తెలుసు. కానీ సంవత్సర కాలం నుంచి ఎందుకో తెలియదు కానీ వత్సబాలక సందేహంబు లేక నీవే అని తోచుతున్నవి. ఇంతవరకు నాకు
ఇవి వేద స్వరూపాలని, అంటే ఋషుల స్వరూపాలని, వెల్పుల స్వరూపాలని కనబడినవి ఇప్పుడు అన్నీ నువ్వుగా కనబడుతున్నారు. ఎందుకు అంటే, ఎందుకో నీకే తెలుస్తుంది, కాసేపు ఆగన్నట్టండి కృష్ణుడు. ఈ లోపల బ్రహ్మదేవుడు ఈయన గారు ఏం చేస్తున్నారో చూద్దామని వచ్చారు. నిజానికి ఆయన అలా పెట్టి ఇలా వచ్చాడంతే. ఈ లోపల సంవత్సరం గడిచిందంతే. బ్రహ్మగారు పెట్టి రావడానికి సంవత్సరం గడిచింది. ఆయన వచ్చి చూసేటప్పటికల్లా ఆశ్చర్యపోతున్నాడు. ఇప్పుడు నేను వేటిని పెట్టి వచ్చాను అవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయే అనుకున్నట్ట. దాచి వచ్చినవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. మందన్ కల్గిన వత్స బాలకులు నా మాయా గుహా సుప్తులై ఎందున్ బోవరు లేవరు ఇప్పుడును లేరే చేయ నా కన్యులు ఒండెందును లేదు విధాతలు. నేను లేని సమయంలో, నేను వాళ్ళందరినీ దాచిన సమయంలో వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారని ఆశ్చర్యపోయేట. పైగా సృష్టిలో ఎవడైనా పుట్టాలంటే తనకు తెలియకుండా ఎవరు పుట్టరు, ఎందుకంటే సృష్టికర్తే తాను. బ్రహ్మ పంపునగాని పుట్టదు ప్రాణి సంతతి ఎప్పుడు బ్రహ్మనొక్కడగాని వేరొక బ్రహ్మలేడు సృజింపగా. బ్రహ్మ పంపితే గాని సృష్టిలో ఎవడు రాడే. ఆ బ్రహ్మనేదో నేను, మరొక బ్రహ్మలేడు కదా. బ్రహ్మ నేను సృజింపను ఒండొక బాలవత్స కదంబము ఏ బ్రహ్మమందు జనించే ఒక్కట బ్రహ్మమైనది చూడగన్. ఈ పద్యాన్ని ఎంత అందంగా ఇచ్చారో పోతన గారు చూడండి. బ్రహ్మన్ నేనొక్కడినే, మరి నేను చెయ్యని పని ఇది. వీళ్ళు ఏ బ్రహ్మ నుంచి వచ్చారు అంటే, బ్రహ్మలకు బ్రహ్మ అయిన పరబ్రహ్మ విషయం మోహం చేత తెలుసుకోలేకపోయాడు బ్రహ్మదేవుడు. మొత్తానికి కొంతసేపు చూసి ఒక్కసారి కళ్ళు నులుముకుని మళ్ళీ చూసేటండి. చూసేటప్పటికల్లా ఇప్పుడు బాలకులు కనిపించట్లేదు, లేగలు కనిపించట్లేదు. ఎందరు బాలకులున్నారో అందరు విష్ణువులు, ఎందరు లేగలున్నారో అందరు విష్ణువులు కనబడుతున్నారట. ఈ దృశ్యాన్ని మనము చూద్దాం. మొత్తం విష్ణుమయం, విష్ణువులు కనబడుతున్నారు. ఒక్క విష్ణువు కాదు, రకరకాల విష్ణువులు. విష్ణువు ఒక్కడుంటే ఆయన ఎవరు ఒక్కరుగా ఉండనివ్వరు. ఆయన పక్కన లక్ష్మి ఉంటుంది, ఆ పక్కన సనక సనందనాది ఋషులు ఉంటారు, పైగా అనేక మంది దేవతా సమూహం ఉంటాయి, మంత్రములు మొదలైనవి మూర్తులు ధరించి కొరుచుకుంటూ ఉంటాయి. ఇలా ఒక్కొక్క విష్ణుమూర్తి పక్కన వీళ్ళందరూ ఉంటారండి. ఇలా చూస్తూ ఒక విష్ణు మండలం, ఇలాంటి విష్ణు మండలాలు కనబడ్డాయట మొత్తం ఆయనకి. ఈ స్వరూపం ఊహించడం. మేఘశ్యాములను హారకుండల కిరీట వనమాలికాభిరాములను శ్రీవత్స మంగళాంగద నూపుర కనక కటక కంకణ కటిఘటిత కాంచీ గుణోద్దాములను ఆపాదమస్తక తులసి నవదాములను విలసదంగుళీయక స్తోములను శంఖచక్ర గదా కమల హస్తులను చతుర్భుజ ప్రశస్తులను పీత కౌశేయ వాసులను చంద్రికా ధవళ హాసులను అరుణ కరుణ కటాక్ష వీక్షణ విలాసులను అనంత సచ్చిదానంద రూప మహితులను విజాతీయ భేద రహితులనై తమకు పరతంత్రంబులగుచు నృత్త గీతాది సేవా విశేషంబులు చొచ్చి మెలంగుచు మూర్తిమంతంబులైన దేవాది చరాచరంబులను అనిమా మిహిమాది సిద్ధులను మాయా ప్రముఖంబులైన శక్తులను మహదాది చతుర్వింశ తత్వములను గుణక్షోభకాల పరిణామ హేతు సంస్కార కామకుర్మ గుణంబులు సేవింప. ఇలా వీళ్ళందరూ సేవిస్తూ ఉండగా వేదాంత విధులకైన ఎరుంగరాని తెరంగున మెరయుచు కానంబడిన వారల కనుంగుని. ఈ దివ్యమైన విష్ణు సమూహాన్ని చూసి ఆశ్చర్యచకితుడై అనుకుంటున్నాడు. ఏ పరమేశు తేజమున ఈ సచరాచరమైన లోకముద్దీపితమయ్యే. ఏ పరమేశ్వరుని యొక్క మహా తేజస్సు చేత ఈ త్రిభువనాలు దీపించుతున్నాయో ఆ మహానుభావుని యొక్క తేజస్సు కన్నుల చక్క చూడగా నోపక. ఆ మహా తేజస్సుని తన 8 కళ్ళతో కూడా చూడలేకపోయాడండి ఆయన. దుర్నిరీక్షమైన మహా తేజస్సు. పారవశ్యమున ఒందుచు సంస్థిమితాఖిలేంద్రుడై పరమేష్టి మైమరచెనప్పుడు చిత్రపు రూపు కైవడిన్. కళ్ళు మూసుకుని బొమ్మ గీసినట్లుగా నిలబడిపోయాడు బ్రహ్మదేవుడు. కొంతసేపటికి నెమ్మదిగా కళ్ళు తెరిచేట. నిర్జీవుండు సజీవుండైన తెరంగున. అప్పుడు కళ్ళు తెరిచి చూసేటప్పటికల్లా 8 కన్నులు గల వేల్పు గమికాడు తేరి తెప్పరిలి కాలుకేలు కదిలించి, అప్పుడు కాళ్ళు చేతులు కదిలించి చూసేటప్పటికల్లా ఇప్పుడు కనబడిన దృశ్యం వేరు. పిల్లలు లేరు, లేగలు లేరు, విష్ణువులు లేరు, ఎవరూ లేరు. ఒక్క కృష్ణుడు చేతిలో చల్ది ముద్ద పట్టుకుని నా లేగలు ఎక్కడున్నాయి, పిల్లలు ఎక్కడున్నాయని వెతుక్కుంటూ కనిపిస్తేటండి. ఇక్కడ మాయ చేస్తున్నాడు బ్రహ్మగారినే. అంటే ఏమీ ఎరగనట్లుగా వెతుక్కుంటున్నట్టు అభినయిస్తున్నాడు. అది చూశాడు ఈయన. చూసిన వెంటనే స్వామి ఇంకా చాలు స్వామి అనుకుని కని సంభ్రమించి విరించి రాయంచ డిగ్గనురికి, కానీ సంభ్రమించి విరించి రాయంచ డిగ్గనురికి. ఇంట్లో ఎప్పుడైనా కూర్చుని పోతన భాగవతం పట్టుకుని నోరార చదువుకోండి. ముందు శరీరంలో ఉన్న కల్మషాలను పోతాయి. అలాంటి వచనాలు పద్యాలు పిల్లల చేత చదివించండి, చెవికింపుగా ఉంటాయి. వాళ్ళ ఒళ్ళు బాగుపడుతుంది, వాళ్ళ బుద్ధులు బాగుపడతాయి, వాళ్ళ ఆయువులు బాగుపడతాయి ముందు. ఎందుకంటే ప్రాణశక్తి ఉద్దీపన జరగాలి అంటే ఇలాంటి పద్యాలు చదవాలి, ఇలాంటి దండకాలు చదవాలి. అంతేగాని ట్వింకిల్ ట్వింకిల్ పెంకిల్ పెంకిల్ అని వాళ్ళు అంటూ ఉంటే మనం భలే భలేనండి చప్పట్లు కొట్టడం కాదు.
ఇవండి పద్యాలు, ఇవండి తెలుగువాడి ఆస్తి. ఇది మన ఆస్తి, ఇది మన సంపద. ఎంతవరకు కాపాడుకుంటున్నారో ఆలోచించుకోండి. మీ తాతలు గడించిన ఆస్తిని పెంపు చేయాలని ఎలా ప్రయత్నిస్తున్నారో మన పూర్వీకులు గడించినటువంటి దివ్యమైనటువంటి సంస్కృతి ఆస్తిని కాపాడుకోవాలి. మరొకసారి చెప్తున్నాం. ఏం పదాలు చూడండి. కని సంభ్రమించి విరించి రాయంచ డిగ్గనురికి. ఒక్కసారి అంతవరకు హంస మీద కూర్చున్న బ్రహ్మదేవుడు దిగెట్టండి, పరిగెత్తుకొచ్చి ఆ బాలుడైన కృష్ణుడు ఏమీ ఎరక్కుండా వెతుక్కుంటున్నాడే అలాంటి కృష్ణ పరమాత్మ యొక్క పాదాల మీద పడ్డాడు బ్రహ్మదేవుడు. పడి మళ్ళీ పడిన తర్వాత కృష్ణుడిని చూడాలనిపించి మళ్ళీ లేచట. లేచి చూస్తుంటే మళ్ళీ పడ్డాట. మళ్ళీ పడి మళ్ళీ చూడాలనిపించి లేచట. ఇలా పడుతూ లేస్తూ చాలాసేపు గడిచిందిట. కనకదండ సుకుమారంపైన శరీరంబు తోడ నేలం జాగిలం పడే సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. దండం అంటే కర్ర. కర్ర నేల మీద పడ్డట్టుగా నేల మీద పడ్డాన్ని సాష్టాంగ దండ ప్రణామం అంటారు. అంటే ఒళ్ళంతా నేలకు తగిలించేటట్టు పురుషుడు నమస్కారం చేస్తాడు. దీన్ని దండ ప్రణామం అంటాం. అదేవిధంగా ఈయన దండం పెట్టేట. ఎలా పెట్టాడంటే కనకదండ సుకుమారం పైన అన్నారు. అంటే ఒక బంగారు బెత్తం పడ్డట్టు లేచెట్టేయండి. బంగారుపు కర్ర అంటే మన బ్రహ్మదేవుడి శరీరపు రంగు బంగారు రంగు. ఆయన హిరణ్య గర్భుడు కదా, కనుక ఆయన పడి లేచి నమస్కారం చేసి మణిగణ సుప్రకాశంబులైన తన కిరీట శిఖర ప్రదేశంబుల ఆ కుమారుని పాదంబులు మోవం మృక్కి. మణులు పెట్టినటువంటి తన కిరీటం ఆ బాలకృష్ణుని యొక్క పాదాలకి తగిలేలాగా నమస్కరించి తోరంబలుగా ఆనంద బాష్పజల పూరంబుల అడుగుల కడిగి తన కళ్ళ నుంచి స్రవిస్తున్నటువంటి ఆనంద బాష్పాలతో స్వామి యొక్క పాదాన్ని కడిగి అడుగులపై పడు లేచున్ పడు క్రమ్మర లేచు ఇట్లు భక్తిన్ మునుతా పొడగనిన పెంపు తలపుచు. ఈ విధంగా నమస్కారం చేసి అల్లనల్లన లేచి నిలుచుండి నయనారవిందంబులు తెరిచి గోవిందుని సందర్శించి చతుర్ముఖుండు ముఖంబు వంచి కృతాంజలి అయి 4 తలకాయలు వంచి 2 చేతులు దోయిలించి నమస్కరిస్తున్నట్ట. ఈ నమస్కరిస్తున్నప్పుడు ఎక్కడా చూడని అరుదైన రూపం నా కళ్ళ ముందు కనబడుతుంది. ఇది ఎప్పుడూ నా మనస్సులో నిలబడితే చాలు అంటున్నాడు. నౌమిడ్యతే భ్రవపుషే తడిదంబరాయ గుంజావతంస పరిపిచ్చల సన్ముఖాయ వన్యస్రజే కమల నేత్ర విషాన వేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ. దీనికి మన పోతన గారు ఎలా చెప్పారో చూద్దాం. శంపాలతిక తోడ జలదంబు కైవడి మెరుగుటొల్లియతోడి మెనివాని కమనీయ మృదులాన్న కబళ వెత్ర విషాణ వేణు చిహ్నంబుల వెలయువాని గుంజా వినిర్మిత కుండలమ్ములవాని సికిపించవేష్టిత శిరమువాని వన పుష్పమాలికా వ్రాత కంఠమువాని నలిన కోమల చరణములవాని కరుణ గడలు కొనిన కడకంటివాని గోపాల బాలు భంగి బరగువాని నగుమొగంబువాని నను కన్న తండ్రిని నిన్ను భజింతు మృక్కి నీరజాక్ష నిన్ను భజింతు మృక్కి నీరజాక్ష. మెరుపుతో కూడినటువంటి మబ్బువలే పీతాంబరము ధరించి ప్రకాశిస్తున్న నీలమేఘశ్యాముడు మృదువైనటువంటి అన్నాన్ని చేతిలో పెట్టుకుని అన్న కబళ, మృదుల అన్న కబళ అంటే సుకుమారమైనటువంటి అన్నపు ముద్దని చేతిలో పెట్టుకుని వేత్ర విషాణ వేణు చిన్నంబులు మునుపు వర్ణించినట్లుగా వేణువు నడుము దగ్గర జనుపుకుని దండము కొమ్ముబూర చంకలో పెట్టుకుని ఉన్నటువంటి వాడు. పైగా అరణ్యాల్లో తిరుగుతున్నవాడు గనక బంగారు కుండలాలు ఏం కాదుట, గుంజా వినిర్మిత కుండలమ్ములవా అని ఆ పూల గుత్తులు అవన్నీ కూడా వీటితో అలంకరింపబడినటువంటి ఈ శిరస్సు మొదలైన ప్రాంతములు కలవాడు. శిఖిపించవేష్టిత శిరమువా అని స్వామి నెమలపించాన్ని ధరిస్తూ ఉంటాడు కదా, అలా శిఖిపించము ధరించినటువంటి వాడు. వనపుష్పమాలికా వ్రాత కంఠమువా అని వనాల్లో దొరికి పువ్వులతో మాల చేసుకున్నట్టు ఆయన వనమాలాధారి నారాయణుడుగా కూడా. అందుకే ఆ వనమాల ధరించి ప్రకాశిస్తున్నవాడు. నలిన కోమల చరణములవా అని పద్మములు వంటి మెత్తని పాదములు కలవాడు. ఇలాంటి బాలుడైన కృష్ణమూర్తిలో ఎక్కడా కూడాను చిరు కోపం కూడా లేదండి. కరుణ గడలు కొనిన కడకంటి వాణి, ఎంత చక్కగా చెప్పారు చూడండి. తన యొక్క కడకంటి నుంచి దయని వర్షిస్తున్నటువంటి ఈయన గోపాలబాలు భంగి బరగువాని, గోపాలబాలుని వలే కనిపిస్తున్నటువంటి నగుమొగంబు వాని, మందహాస వదనార విందుడైనటువంటి నన్ను కన్న తండ్రిని, నా కన్న తండ్రిని నమస్కరిస్తున్నాను అన్నాడు. ఈ మాట ఎంత చక్కగా వేశారో పోతన గారు ఇక్కడ. నన్ను కన్న తండ్రిని అంటే అవతల వాళ్ళ మీద ప్రేమ కలిగినప్పుడు నన్ను కన్న తండ్రి అంటాం. కానీ నిజానికి బ్రహ్మగారు అనాల్సిన మాట ఇది, నన్ను కన్న తండ్రి అని. ఎందుకంటే బ్రహ్మను కన్న తండ్రి నారాయణుడే. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. నన్ను కన్న తండ్రిని నిన్ను భజింతు మృక్కి నీరజాక్ష. ఇక్కడ బ్రహ్మదేవుడు చేసినటువంటి స్తుతి చాలా అద్భుతం. అదంతా నేను చెప్తే మరి కొన్ని రోజులు పడుతుంది, దాని జోలికి వెళ్ళను నేను, కదిలిస్తే ప్రమాదం.
ఏవం విమోహయన్ విష్ణుం విమోహం విశ్వమోహనం స్వయేయ మాయయాసోపి స్వయమేవ విమోహిత. విష్ణువుని మోహింపజేయాలనుకున్నాడు బ్రహ్మదేవుడే. సర్వజగత్తు ఏవని యొక్క మాయ చేత మోహింపబడుతున్నదో ఆయన్ని మోహింపజేయాలనుకుని బ్రహ్మయే మోహింపబడ్డాడు. మొత్తానికి బ్రహ్మగారు అంటున్నారు, నేను చేసిన అపరాధాన్ని క్షమించు. నేను ఎవరినయ్యా? నీ చరాచరమైన జగత్తులో నేను ఒక్కడిని, అంతే కదా. బ్రహ్మలోకం కూడా నీ యందు ఉన్న చరాచర జగత్తులో ఒకటే కనుక నేను చేసిన తప్పును నువ్వు క్షమించు. క్షమించడం నీ స్వభావం. ఎలాగో అంటే కడుపు లోపల ఉన్న పాపడు కాలు దన్నిన కింకతో నడువబోలిన కాగి తల్లికి నాథ. ఎంత చక్కగా చెప్పాడు. కడుపులో ఉన్న పిల్లాడు లోపల తంతే తల్లి ఎలా క్షమిస్తుందో నేను చేసిన తప్పును నువ్వు అలా క్షమించవయ్యా నారాయణ. ఎంత చక్కగా ప్రకటించాడో చూడండి. పైగా నువ్వు నారాయణుడువు. నువ్వు నారాయణుడు ఎందుకంటే ఇక్కడ నారాయణ శబ్దానికి అర్థం చెప్తున్నాడు. నలినాక్ష నీ వాదినారాయణుండవు, జలము నారము జీవచయము నారము, అందు నీవుంట నీయందది ఉంటను నారాయణుండను నామమయ్యే. నీకు నారాయణ అని పేరు ఎందుకు వచ్చిందంటే నారమునందు నీవున్నావు, నీయందు నారముంది. జాగ్రత్తగా వినండి. అయనం అంటే చోటు అని అర్థం. నారమునకు అయనము నారాయణము అంటే అది నీయందుంది, నువ్వు వాటి యందున్నావు. ఏమిటవి? నారమునందు ఆయనున్నట్ట, నారం ఆయనందుంట. నారం అంటే నారం శబ్దానికి రెండు అర్థములు. జలము నారము జీవచయము నారము. నారము అంటే జలం, అదొక అర్థం. అలాగే నారం అంటే నరాణం సమూహ నారం అంటే జీవ సమూహం అని అర్థం. ఈ రెండు అర్థాలు తీసుకోవాలి. ఈ సృష్టి ప్రారంభానికి ముందు జల రూపంలో ఉంది. ఈ జలరూపమైన జగత్తంతా ఉంది అంటే అది ఉండడానికి ఆధారమే ఈయనున్నాడు. ఆ జలములందు ఈయనున్నాడు. అలాగే వీణ్ణి ఆధారం చేసుకుని అవి ఉన్నాయి. ఇలా పరస్పరంగా ఉన్నాయి కనుక ఈయన వాటిలో ఉన్నాడు. అవన్నీ ఈయన యందు ఉన్నాయి. తర్వాత జీవజగత్తంతా ఏర్పడింది. ఏర్పడిన ఈ జీవజగత్తంతరికి కూడా నారమనే పేరు. నరాణం సమూహ, నరుల యొక్క గుంపు నారం. నరులంటే జీవులు. ఈ జీవులు గుంపుకంతటికి నారం అని పేరట. ఈ జీవులందరూ ఎవరిని ఆశ్రయం చేసుకున్నారు? ఆయన్నే ఆశ్రయం చేసుకున్నారు. మరి ఈ జీవుల్లో ఎవడున్నాడు? ఆయన ఉన్నాడు. జీవులందరూ ఆయన్ని ఆధారం చేసుకున్నారు. జీవులలో ఆయన ఉన్నాడు. ఇది ఎలాగో అంటే గతంలో చెప్పిన ఉపమానం మీకు చెప్పినట్టున్నాను, గుర్తు తెచ్చుకోండి. కెరటాలన్నీ సముద్రంలో ఉన్నాయి అంటే కెరటాలన్నిటికీ ఏది ఆధారం? సముద్రమే ఆధారం. కానీ కెరటాలన్నీ ఎక్కడున్నాయంటే ఏం చెప్తారు మీరు? సముద్రంలో ఉన్నాయి. మరి కెరటాలన్నింటిలో ఏముంది? సముద్రమే ఉంది. అదేవిధంగా జీవులందరూ నారాయణలోనే ఉన్నారు. జీవుల్లో నారాయణుడు ఉన్నాడు. ఇది నారాయణ శబ్దానికి అర్థం. ఇది ఒక చిన్న మీకు బ్రహ్మదేవుడు చేసిన వాటిలో ఒక ముక్క చెప్పాను. ఇలాంటి ముక్కలే దీని నిండా ఉన్నాయండి. మొత్తం విష్ణు తత్వాన్ని మొత్తం ప్రకటించాడు. ప్రకటిస్తూ చిట్ట చివరికి అంటున్న మాట అత్యద్భుతమైన మాట. అహోభాగ్యం మహోభాగ్యం నందగోప వ్రజౌకసాం. భాగ్యం అంటే ఎవరిదంటే ఈ వ్రజంలో ఉన్న వాళ్ళదే భాగ్యమయ్యా. ఎందుకంటే యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం. పూర్ణ బ్రహ్మ సనాతనుడైనటువంటి తత్వము ఎవరికి మిత్రుడో అటువంటి నంద వ్రజ వాసులు అహోభాగ్యం. అహోభాగ్యం. భాగ్యం అంటే వాళ్ళది, నాది కాదు. బ్రహ్మపదవా గొప్పది. అది అంటున్నాడు. ఎలా బ్రహ్మపదంబు, ఎలా బ్రహ్మపదంబు. నాకు ఎందుకయ్యా ఇచ్చో ఈ బ్రహ్మపదవి? 4 తలకాయలు. ఒక్క తలకాయ ఉన్నవాడికి ఇన్ని అహంకారాలు ఉంటూ ఉంటే మరి 4 తలకాయల వాడికి ఉండకేమవుతుంది? ఎలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్నీ లోకంబున ఈ వనాంతరమునంది మందలో కృష్ణాయంచాలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలందొక్కని పాదరేణువులపై వేష్టించినంచాలదే. ఈ 2 పద్యములు ఇక్కడ వస్తాయండి. ఈ 2 పద్యములు అద్భుతమైన విషయమని చెప్తారు. ఇది కృష్ణుని యొక్క గొప్పతనం చెప్పడం కాదు. ఈ బృందావనంలో ఉన్న గోపికల గొప్పతనం చెప్తున్నారు. ఇది బాగా అర్థం చేసుకుంటే తర్వాత లేదు ఇంకా అర్థమవుతాయి. ఏం చెప్తున్నాడంటే నాకెందుకయ్యా ఈ బ్రహ్మపదము? అహంకారపూరితమైన బ్రహ్మపదం. అహంకారమే భగవంతుడిని తెలియనివ్వదు. నీకో పదవి వస్తుంది, లేదా ఏదో ప్రతిభ వస్తుంది. ఏదొచ్చినా దానితో మమైకమై దానిలోనే తిరుగుతూ వీటన్నిటికీ మూలమైన పరమాత్మను తెలుసుకోలేవు. కనుక ఎలా బ్రహ్మపదంబు వేదములకున్ వీక్షింపగారాని నిన్ను, వేదాలకు కూడా కనబడిన నిన్ను ఈ లోకంబున ఈ వనాంతరములో ఈ మందలో ఈ భూలోకంలో ఈ అడవిలో ఈ మందలో కృష్ణాంచలాపాది సమస్త భావములు నీయందే సమర్పించి ఇలాంటి ఎవరికీ దొరకని నిన్ను అడవిలో పట్టుకుని కృష్ణాని భుజం మీద భుజం వేసుకుని తిరుగుతున్నటువంటి ఈ గోపబాలకుల యొక్క పాదాల మీద ఉన్న ధూళికణాల్లో ఒక ధూళికణంగా ఉన్నా చాలయ్యా నాకెందుకు ఈ బ్రహ్మపదం అన్నట్టండి. ఇక్కడ చూడండి
ఈ వ్రేలందు ఒక్కని పాదరేణువునపై వెష్టించిన చాలదే. ఎంత గొప్ప విషయం. అంతేకాదు మరొక అద్భుతమైన మాట చెప్తున్నాడు. అదేమిటంటే ఇది గ్రహించవలసిన మాట అండి. ఏషాం ఘోష నివాసినాముత భవాన్ కిందేవదాతే తెనశ్చేతో విశ్వఫలాత్ఫలం త్వదపరం కుత్రాప్యయం ముహ్యతి. ఇది గొప్ప మాట చెప్తున్నాడు. ఏమిటంటే నిన్ను హింసించిన పూతనాదులకు మున్నీమేటి సంకేతమిచ్చిన నీకున్. ఒకప్పుడు నిన్ను హింసించడానికి వచ్చిన పూతనాదులకు కూడా నువ్వు కైవల్యాన్ని ఇచ్చేవే. ఏది హింస అనేటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్తో వచ్చిన వాళ్ళకే నువ్వు ముక్తినిచ్చేవే. మరి వీళ్ళకేమిస్తావో నాకు తెలియడం లేదన్నాడు. ఇక్కడ వీళ్ళు ఎవరు? వీళ్ళు ఎటువంటి వారో చూడండి. గోపకులను అర్థం చేసుకోవడానికి బ్రహ్మదేవుడి మాట మనకు ప్రధానం. పురదార పుత్ర గృహ గోస్త్రీ ప్రాణాద దేహములెల్లను వంచింపక ఇచ్చు గోపకులకున్. గొప్ప మాట. తమదంటూ ఏమీ లేకుండా తమ సర్వస్వాన్ని నీకు అర్పించిన వారు వంచింపక ఇచ్చు గోపకులు. గొప్ప మాట చెప్పారు ఇక్కడ పోతన గారు. వంచింపక ఇచ్చు అంటే ఎక్కడ కపటము లేకుండా. స్వామి నా శక్తి కొద్దీ నీకు అర్చన చేస్తున్నాను అంటాడు. అవునో లేదో వాడు మనసుకు తెలుసు. సర్వస్వం అర్పించేవాళ్ళు, కోట్లున్న వాళ్ళ చేతిలోంచి రూపాయి తీసి నా సర్వస్వం నీదే అంటే అది కపటం అవునా కాదా అండి? ముఖ్యంగా భక్తి అనేది బృందావనంలో కనబడుతుంది, బృందావనంలో ఉన్న వ్రజవాసుల్లో కనబడుతుంది. వీళ్ళందరూ నిష్కపట భక్తికి ప్రతీకలు వీళ్ళందరూ. అది తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళదంటూ ఏమీ లేదు. పుర దార పుత్ర గృహ గో స్త్రీ ప్రాణ దేహాదులెల్లను వంచింపక ఇచ్చు గోపకులకున్. ఇలాంటి వీళ్ళకి నువ్వేమిస్తావో అనేది నా ఊహకు కూడా అందటం లేదు. ఊహించుకుంటే భయం వేస్తుంది అన్నాడు. ఇక్కడ చూడండి, అది గొప్ప మాట. ఊహించుకుంటే భయం కలుగుతుందిట. ఎందుకంటే రక్షింప ఈమెచ్చదో అని సందేహము తోచుచున్నది ప్రపన్నానీక రక్షామని. ఇందులో అంతరార్థం ఏంటి? ఇటువంటి భక్తులకి స్వామి ఏమిస్తాడనేది బ్రహ్మగారి ఊహకు కూడా అందదు. అలాంటిది ఇస్తాడు. అది చెప్పడం ఇక్కడ. ఎందుకంటే మామూలుగా ఉత్తమమైన యజ్ఞాలు చేసిన వాళ్ళు, యాగాలు చేసిన వాళ్ళు లోకాలకు వెళ్తారు. ఏ లోకాలకి? ఇంద్రలోకానికో లేదా మరో లోకానికో, ఈ లోకానికి ఆ లోకానికి, అన్ని లోకాల కంటే పైలోకం బ్రహ్మలోకం. అక్కడి వరకు బ్రహ్మగారికి కూడా అందదు అంటే అర్థం ఏంటంటే ఈ బ్రహ్మలోకాదులకు కూడా అతీతమైనటువంటి ఏ కైవల్య స్థితి ఉందో అది ఇస్తాడనమాట వాళ్ళకి. అదేమిటి అనేది బ్రహ్మ ఊహకి అందనప్పుడు నేనేం చెప్తా, మీకేమర్థమవుతుంది? అది మొత్తానికి ఒకటి అర్థమైపోయింది. ఏమిటి? బ్రహ్మగారి ఊహకు కూడా అందనంత, అంటే 4 తలకాయల పెద్ద ఆయన గారి ఊహకు కూడా అందనంత గొప్ప స్థితి వీళ్ళకి ఇవ్వబోతున్నాడు అనమాట స్వామి. కనుక వాళ్ళదే భాగ్యం. భాగ్యం అంటే వాళ్ళది. అందుకు వాళ్ళ పాదాల మీద ధూళికణాల్లో ఒక ధూళికణంగా ఉన్నా చాలు అని చెప్పేట బ్రహ్మదేవుడు. ఈ విధంగా పరమాత్మ ఆ బ్రహ్మగారిని క్షమించి విడిచిపెట్టాడు. బ్రహ్మ నమస్కారం చేసి తిరిగి తన లోకానికి తాను వెళ్ళాడు. ఈ లీలలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని నేను చెప్పిన దానికంటే మీరు భావించి ఎక్కువ పొందగలరు అని విశ్వసిస్తూ తర్వాత లీలలోకి ప్రవేశిద్దాం. ఈ మధ్యలో స్వామి మరికొందరు అసురుల్ని చంపడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఈ లోపల ఒకసారి ఇక్కడ మీరు గ్రహించవలసిన మరొక విశేషం ఏంటంటే స్వామి ఈ లోకంలో ఉంటూనే బ్రహ్మని శాసించాడు. చూడండి ఇక్కడ. అలాగే తర్వాత ఇంద్రుని కూడా శాసిస్తాడు. అక్కడ ఇవన్నీ కూడా అంటే ఇక్కడ ఉంటూనే దేవతల్ని శాసించిన వైనం కనిపిస్తుంది. అనేక మంది దేవతలను, వరుణుని, యముని, వీళ్ళందరినీ కూడా శాసించాడు స్వామి. దీని అర్థం ఏంటి అంటే వైకుంఠంలో ఉన్నప్పుడు ఎలాగ దేవతలందరినీ శాసించాడో కృష్ణునిగా అవతరించినప్పుడు కూడా అదే శక్తి. ఏ దేవత దగ్గర ఆయన తక్కువగా లేడు. అందుకే కృష్ణావతారానికి మరొక ప్రత్యేకత దేవాది దేవావతారము. దేవాది దేవావతారం, దేవతలకు కూడా దేవుడు ఆయన. ఎప్పుడూ అదే కృష్ణుడిగా అవతరించినప్పుడు కూడా అలాగే ప్రవర్తించాడు. అందుకే అవతార లీలల్లో కూడా తన యొక్క దేవాది దేవత్వాన్ని అలాగే ప్రకటించాడు. చూడండి, బ్రహ్మగారికి బుద్ధి చెప్పడంలో మొదట కనబడింది, పెద్ద దేవుడికే చెప్పాడు. తర్వాత మిగిలిన వాళ్ళకి కూడా కనిపిస్తుంది. చూద్దాం. వాటి తర్వాత మరొక దివ్యమైన విషయాన్ని చూపిస్తున్నాడు స్వామి. ఒకసారి తాను, బలరాముడు, కొంతమంది గోపకులు, ఆవులు ఉండగా యమునా నది తీరంలో ఉన్నట్ట. ఆ సమయంలో కాలిందిలో విషకలితతో యముత్రావి ప్రాణానలంబులు బాసిపడినా ఆ కృష్ణుని దగ్గర ఉన్నటువంటి ఆ గోప బాలకులు, కొన్ని ఆవులు ఆ యమునా నది దగ్గరున్న కాళింది అనేటువంటి మడుగులో నీళ్ళని తాగి అవి విషమయమైన నీరు గనక అక్కడికక్కడే మరణించేటవి. మరణించిన వెంటనే స్వామి ఒక్కసారి చూసేటండి వాటి వైపు. యోగీశ్వరుండును యోగి వంజుడు ఈక్షణామృతధార లెలమి కురిసే. ఒక చూపు చూసేట స్వామి. చూడగానే ఆ చూపులోంచి అమృతం కురిసిందిట. ఈ అమృతం ప్రవహించగానే పశువులు గోపకులను బ్రతికించే. ఆ పశువులు గోపకులు కూడా తిరిగి లేచి కూర్చున్నాయి. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే స్వామి అమృత స్వరూపుడు.
స్వామి అమృత స్వరూపుడు. ఆయన చూపుల్లో అమృతం, ఆయన పలుకుల్లో అమృతం, ఆయన స్పర్శలో అమృతం. అలాగే వ్యాసుల వారు చక్కటి వర్ణన చేస్తారు. స్వామి ఈ మందకు వెళ్ళినప్పుడు వేణునాదం చేస్తూ ఉంటే ఈ ఆవులు మొదలైనవన్నీ మేత మర్చిపోయి చూస్తూ కూర్చున్నాయట ఆయన. స్వామి మధురావతారం అండి. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాను, అమృతావతారం, మధురావతారం. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. మధురం అంటే ఆస్వాదిస్తున్న కొద్దీ ఇంకా ఆస్వాదించాలనిపించేది మధురం. అలాంటి మధుర వస్తువు ఒక్కటే ఉంది, అదేమిటంటే పరతత్వం మాత్రమే, పరమాత్మ మాత్రమే మధుర వస్తువు. అలాంటి మధుర స్వరూపుడు కృష్ణుడు. అందుకు ఈ ఆవులన్నీ ఆయన చూస్తూ మేత మర్చిపోయి ఉన్నాయి. సాయంత్రం అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నాయి. ఇలా రోజు వేణునాదం కచేరీ వింటూ ఇంటికి వెళ్ళిపోతుంటే తిండి ఎలా అండి వాటికి? అందుకు స్వామి ఏం చేస్తాడంటేట, తన యొక్క హస్తంతో వాటి వెన్ను నిమురుతాట. వాటి యొక్క వెన్నుని, ఆ వీపుని నిమరగానే స్వామి హస్తస్పర్శ చేత వాటికి పుష్టి లభించి తృప్తిగా ఇంటికి వెళతాయట. అంటే మొత్తానికి స్వామి అమృతావతారుడనే విషయాన్ని ఇక్కడ చూడాలి. అందుకే మహానుభావుడు లీలాసుకుడు ఒక మాట చెప్తాడు, జయ 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 దేవదేవ దేవ త్రిభువన మంగళ దివ్యనామధేయ జయ 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 బాలకృష్ణదేవ శ్రవణ మనోనయనామృతావతార. శ్రవణ మనోనయన అమృత అవతారం స్వామి అమృతావతారం. వినడానికి అమృతం, అనుకోవడానికి అమృతం, అనడానికి అమృతం, రెండును. అంటే చెవికి, వాక్కుకి, మనస్సుకి, మూడిటికి అమృతం స్వామి. కనుక ఆయన ఆస్వాదించడం అంటే ఆయన కథలు వినడం చెవికి అమృతం, ఆయన గురించి కీర్తించడం నోటికి అమృతం, ఆయన కీర్తన, ఆయన లీలల్ని మననం చేసి ధ్యానించడం మనస్సుకు అమృతం. ఈ అమృతాన్ని ఎవరు నిరంతరం ఆస్వాదిస్తారో వాళ్ళు అమృతులైపోతారు. అంటే మృతమయమైనటువంటి ఈ దేహాది బంధాల్లో చిక్కుకోకుండా అమృతత్వాన్ని పొందుతారు. అమృతాన్ని ఎవరు ఉపాసిస్తారో వాళ్ళు అమృతాన్ని అవుతారు. మృతాన్ని ఉపాసించేవారు మృతులు అవుతారు. మనం దేన్ని ఉపాసిస్తున్నాం? మృతాన్న అమృతాన్న? ఆలోచించుకోండి. అందుకే పరీక్షిత్ మహారాజు 7 రోజులు భాగవతం విన్న తర్వాత ఒక మాట అన్నట్ట, నన్ను ఇంక తక్షకుడు కాటేయుడని. ఇదేం మాట అండి? నన్ను ఇంక తక్షకుడు కాటేయుడన్నాడు ఆయన. తెలుసు కదా భాగవతం ఎందుకు చెప్పారో? చాలామంది తెలిసిన వాళ్ళే ఉన్నారు కనుక నేను మళ్ళీ ఆ కథలోకి వెళ్ళాను. మరి కృష్ణుడు ఆగిపోతాడు ఇక్కడ. అంతా విన్నాక తక్షకుడు కాటు వేయడన్నాడండి పరీక్షిత్ మహారాజు. దీనిలో అంతరార్థం ఏంటి ఆలోచించండి. అంటే భాగవతం వింటే పాములు కాటేయవు అని చెప్పడమా? తక్షకుడు కాటు వేయకపోలేదు, వేసాడు అందులో. మరి ఎందుకు అన్నాడు అంటే భాగవతం వినకముందు నేను ఈ దేహాన్ని అనే భావన ఉంది కనుక నేను చచ్చిపోతా, నన్ను సర్పం కాటు వేస్తుంది అని విన్నా అనుకునేవాడిని. భాగవతం నువ్వు చెప్పగా 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 ఈ శ్రవణం నాకు యోగమయ్యింది. కొందరికి శ్రవణం కాలక్షేపం, కొందరికి శ్రవణం యోగం, కొందరికి శ్రవణం నిద్ర. ఏం చేస్తాను దానికి? పరీక్షిత్ మహారాజుకి శ్రవణం యోగం అయిపోయింది. ఎలా యోగం అయిపోయింది అంటే నేను చచ్చిపోతానని అనుకునేవాడిని, నేను దేహం అనుకోవడం వల్ల దేహం పోతుందంటే నేను పోతాను అనుకునేవాడిని. కనుక నేను మృతమైన దానితో తాదాత్మ్యం చెంది ఉన్నాను. జాగ్రత్తగా వినండి. భాగవతం వినకముందు మృతమైన లక్షణం దేనికుందో దానితో తాదాత్మ్యం చెందిపోయాను. కనుక మృతమైన లక్షణంతో తాదాత్మ్యం చెందితే నేను మృతుడినైపోతానని భయం నాకు కలగడం సహజం. కానీ 7 రోజులు నువ్వు అమృతతత్వాన్ని నా ముందు చూపించి 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 అమృతముతో తాదాత్మ్యం చెందించాం. కనుక ఇప్పుడు ఏది మృతం చెందుతుందో అది నేను కాదని తెలిసిపోయింది. మరి నేనెవరిని ఇప్పుడు? అమృతతత్వంతో తాదాత్మ్యం చెందిన అమృత స్వరూపుణ్ణి. కనుక నన్ను తక్షకుడు కాటేయుడు అంటే కాటు వేసే దేహము నేను కాను అనే విషయాన్ని పరీక్షిత్ మహారాజు ఇక్కడ చెప్పాడు. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. కాటు వేసే దేహం నేను కాను, అదండి రావాలి జ్ఞానం. భాగవతం అంతా విన్నాక తెలుసుకోవాల్సిన జ్ఞానం. అంతేగాని కృష్ణుని లీలన్నీ చెప్పారని మళ్ళీ రేపటి నుంచి మన లీలలో మనవే అయితే లాభమే ఉందండి. చిట్ట చివరికి అమృతతత్వంతో తాదాత్మ్యం చెందాలి. కొంతైనా మనసు అటు మరలి అటు ప్రయత్నమైనా ప్రారంభించాలి. మళ్ళీ వీటి మానాన్ని వింటూ మన మానాన్ని మళ్ళీ గృహవృత్తుల మీద తిరగడం కాదు. ఇందులోంచి అటువైపు దృష్టి మరల్చాలి. అమృతంతో తాదాత్మ్యం చెందాలి. అందుకు అమృతాన్ని తలిస్తే అమృతులం అవుతాం, మృతాన్ని తలిస్తే మృతులం అవుతాం. అంతే. నువ్వు ఏది చింతిస్తావు అదే. మృతలక్షణం కలిగిన దేహములు, విషయములు వీటి గురించే చింతన చేస్తూ జీవితం అంతా గడిపితే తర్వాత మళ్ళీ ఏమవుతావు? మళ్ళీ మృతలక్షణం కలిగిన జన్మలే పొందుతాను. కనుక మర్త్యుడువు కాకు. మర్త్యుడు అంటే మానవులని అర్థం, అంటే చచ్చువారు అని సంస్కృతంలో చెప్పారు కనుక టైటిల్ అనుకుంటున్నాం మనం. కానీ మర్త్యుడు అంటే చచ్చువారు అని అర్థం అండి. మనం మర్త్యులంగా మిగిలిపోకూడదు, అమృతంగా మారాలి. దానికి కృష్ణోపాసన ఇక్కడ మార్గం. అందుకు అమృతావతార అన్నప్పుడు ఈ భావాన్ని పరిశీలించండి. మొత్తానికి కృష్ణ పరమాత్మ అమృత స్వరూపుడి సంచరించాడు తన అవతారంలో. ఇది కూడా తెలుసుకోవాల్సింది. అందుకే చూడగానే లేచి కూర్చున్నారట. అంటే ఆయన చూపుల్లోంచి అమృతం స్రవించింది. వాళ్ళని బ్రతికించాలని స్వామి సంకల్పించుకుంటే చూపులతోనే బ్రతికించాడు. చూపులతో అమృతాన్ని ప్రసరింపజేశాడంటే ఆయన కనుల నుంచి ప్రసరించే చూపుల్లో కాంతి ఉంది, అమృతం ఉంది. సుధామయమైనటువంటి కాంతి కలిగినవి స్వామి యొక్క దృష్టి. దానితో వాళ్ళు లేచి కూర్చున్నట్ట.
అప్పుడు వాళ్ళు ఆనందించారట, ఇదివరకటి కంటే ఆనందించారట. ఎందుకంటే ఇదివరకటి మా జన్మలు మా అమ్మా నాన్న ఇచ్చినవి, ఇప్పుడు ఈ జన్మ కృష్ణుడిచ్చినవి అనుకున్నారటండి. ఎంత చక్కటి మాట చూడండి ఇక్కడ. ఇది కృష్ణుడిచ్చిన జన్మ. అందుకు బ్రతుకు కలిగే తమకు కృష్ణు వలన మరల బ్రతుకు కలిగే నంచు భావించి సంతుష్ట మానసముల చనిరి మానవేంద్ర. వీళ్ళు ఆనందంతో అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. కృష్ణుడు చూశాడు, ఈ జలాశయమంతా విషమయమైపోయింది. దేనివల్ల? కాళీయుడనేటువంటి సర్పము దీన్ని విషమయం చేసింది. కనుక నేనేం చేయాలి ఇప్పుడు? దీనిని విషరహితం చెయ్యాలి అనుకున్నాడు. అని ఇక్కడ విలోక్య దూషితాం కృష్ణాం కృష్ణ కృష్ణాహినా విభు తస్యాం విశుద్ధమన్విచ్చన్ సర్పం తముదవాసయత్. ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. కృష్ణాం కృష్ణ కృష్ణాహిన, 3 మాటలు అందంగా ప్రయోగించారండి. ఇది కవితాపరమైన చమత్కారం. కృష్ణుడు కృష్ణ సర్పముతో కూడిన కృష్ణను చూశాడు అన్నారు ఇక్కడ. కృష్ణ అంటే యమునా నదికున్న మరొక పేరు. ఎందుకంటే అది నల్లగా ఉంటుంది, కృష్ణుడు నల్లగా ఉంటాడు. కానీ కృష్ణుడు అనే పేరు కృష్ణుడికి ఉంది, యమునా నదికి ఉంది. అందుకే మన ప్రార్థన శ్లోకంలో కృష్ణా తీరే కోకిలా కేళికీరే అన్నాం. అక్కడ కృష్ణా తీరే అంటే యమునా తీరే, అంతేగాని బెజవాడ పక్కన ఉన్న కృష్ణా నది అని కాదు ఇక్కడ అర్థం. కనుక అది యమునా నది కృష్ణ అని పేరు. అందులో ఉన్నది కృష్ణాహిన. అహి అంటే సర్పం, కృష్ణాహిన అంటే నల్లని సర్పం అందులో ఉంది. ఆ నల్లని సర్పాన్ని చూసి ఆ సర్పం వల్ల దూషితమైన కృష్ణని శుద్ధి చెయ్యదలుచుకుని కృష్ణుడు సంకల్పించుకున్నట్ట. తస్యా విశుద్ధం అన్విచ్చన్. ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడండి వ్యాసదేవుడు. తస్యాహ విశుద్ధం అన్విచ్చన్, దానిని శుద్ధి చెయ్యాలని అనుకున్నాడు. అనుకున్నవాడు అందులో దూకడానికి సిద్ధపడ్డట. పైగా కలసంయమన అవతార, ఇదొక మాట చెప్పాడు. కలసంయమన అవతారము, కృష్ణావతారానికి మరొక మాట కల సంయమన అవతారం. అంటే కలులని నిగ్రహించే అవతారం. కలులు అంటే దుర్మార్గులు, మూర్ఖులు, వాళ్ళు నిగ్రహించడానికి అవతరించాడు ఆయన. కనుక ఇక్కడ అటువంటి దుర్మార్గుడైనటువంటి కాళీయుణ్ణి నిగ్రహించి జలాన్ని శుద్ధి చేయదలుచుకున్నాడు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. కృష్ణ కథలో అందుతున్న ఈ అందాన్ని ఒక్కసారి పరిశీలించండి. ఇందులో ఏం చూపిస్తున్నాడు? కలుషితమైన నీటిని శుద్ధి చేయాలనుకున్నాడు స్వామి. కృష్ణ కథలో మనం చూస్తే ప్రకృతి యొక్క ప్రాధాన్యాన్ని చాలా విశేషంగా చూపిస్తున్నాడు. ప్రకృతిలో పరమాత్మ ఉన్నాడండి. ప్రకృతి పరమాత్మ యొక్క విభూతి స్వరూపం. అందుకు ప్రకృతి ద్వారానే మనం పరమాత్మని తెలుసుకోవాలి. ప్రకృతిలో కనిపిస్తున్న అద్భుతాలన్నీ పరమాత్మ స్వరూపాలే. అలాంటి ప్రకృతిని జడ పదార్థంగా చూసి కలుషితం చేయడం మహాపాపం. దాన్ని శుద్ధి చేయాలి. అందుకే పరమాత్మ శుద్ధి చేయదలుచుకున్నాడు. మనం కృష్ణా గోవిందాన్ని భజన చేయడమే కాదు, అందులోంచి ఒక స్ఫూర్తిని మనం పొందాలి. ఇందులో ఏం చెప్తున్నాడు అక్కడ? ఇంకో మాట చెప్తాడు కృష్ణుడు. 10 మంది తాగే నీరు పాడు కాకూడదు, అందుకు శుద్ధి చేయడానికి సిద్ధపడ్డట. కానీ ప్రస్తుతం మనకి భారతదేశంలో పుణ్య నదులు, పావన నదులు అన్నీ కూడా పాడైపోయాయి. అప్పుడు యమునా నదిలో కాళింది అనే ప్రాంతాన్ని కాళీయుడనే సర్పం కలుషితం చేశాడు. ఆ సర్పం కంటే భయంకరమైన మానవులు పుణ్యనదులన్నిటినీ కలుషితం చేస్తున్నారు. ఏ కృష్ణుడు వచ్చి కాపాడతాడా అని ప్రార్థిద్దాం మనందరం కూడా. ఎటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. అందరూ పుణ్యతీర్థాలకు బయలుదేరతారు కట్ల కట్టుకుని. వెళ్ళి చేసేది ఏమిటంటే ఆ ప్రాంతాన్ని కలుషితం చేయడం తప్ప మరొకటి చేయట్లేదు. ముఖ్యంగా దిక్కుమాల ప్లాస్టిక్ వాడతారు. దేవాలయాలకు చక్కగా ప్లాస్టిక్ బ్యాగుల్లో పళ్ళు పట్టుకెళ్ళడం. కొంచెం మారండి, ప్రకృతిని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ ఎందరో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు, వాళ్లే చేస్తుంటారు ఈ పని. వచ్చింది బాధ, ప్రారంధం. మనకు మనమే ఒక్క నేను మానిస్తే అయిపోతుంది ఏమిటండి అని వద్దండి. ఒక్క నేను బతకపోతే ప్రపంచం ఏమైపోతుందో, చచ్చిపోతున్నామా, బతకడం లేదా? అదేవిధంగా మన వంతు మనం ప్రయత్నం కూడా చెయ్యాలి. నీ వంతు నువ్వు మంచి చేయడానికి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతిచ్చాను. నీ వంతు నువ్వు చేయాలి. క్షేత్రాలకు వెళ్ళి వాటిని కలుషితం చేస్తున్నాం. పుణ్య నదుల్లో ఉమ్ముతారు, బట్టలు ఉతుకుతారు. ఎందుకంటే మీరు కూడా రేపు పొద్దున గంగకో యమునకో వెళ్తారు. అక్కడికి వెళ్ళి గంగాదేవి నమస్కారం అనే అక్కడ బట్టలు ఉతికేవాళ్ళు, షాంపూలు స్నానాలు చేసేవారు, ఉమ్మేవాళ్ళు ఇవన్నీ కనిపిస్తారు. ఇవి చూసి విదేశస్తులు చూసి డర్టీ ఇండియన్స్ అని మనల్ని అంటూ ఉంటారు. వాళ్ళ నదుల దగ్గర ఇలాంటి పనులు చేయరండి. మనం నదుల్ని దేవతలను కొలుస్తాం, పాడు పనులు చేస్తాం. ఎంత దౌర్భాగ్యం అండి. ఒక్క నది దగ్గరికి వెళ్ళి స్నానం చేయడానికి వీలుగా ఉందో చూడండి. ఇక్కడ ప్లాస్టిక్ కవర్లు గుంపులు కనిపిస్తాయి, చెత్త కనిపిస్తుంది, మలమూత్రాదులు కూడా కనిపిస్తుంది. ఇంకేం చేస్తాం? కానీ ఇది మన సంస్కృతి కాదు, ఇది భారతీయత కాదు. వేదం చెప్పింది నా నిష్ఠీవా నా మూత్రపురీషం కుర్యాత్ అని. నదుల దగ్గర ఉమ్మడం కానీ మూత్రపురీషాదులు విసర్జించడం కానీ కూడదు. అలాగే నదుల్లో గట్టిగా ఈత కొట్టకూడదు అని కూడా చెప్పింది శాస్త్రం. అంటే దాని కాలుష్యం చెందకుండా కాపాడుకోవాల్సిన అవసరాన్ని చెప్పింది. బట్టలు నదుల్లో పిండరాదు. అసలు ఇంట్లో శుచి అయి తాను పడుకుని లేచిన బట్టలను విప్పి వేరే వస్త్రములు కట్టుకుని నది స్నానానికి వెళ్ళాలట. ఇన్ని విధానాలు మనకు చెప్తే ఇలాంటి సంస్కృతిని కాలరాచి ఏదో పుణ్యాలు వస్తాయని ఆపతో మనం క్షేత్రాలని తీర్థాన్ని కలుషితం చేస్తున్నాం. అంతకంటే నాస్తికంగా ఇంట్లో పడుకోవడం బెటర్ అండి.
కానీ ఏం చేస్తున్నాం మనం? ఇలా మనం చేస్తూ ఉంటే పారిశ్రామిక ప్రగతి పేరుతో అనేక రకాలైనటువంటి పరిశ్రమలు వాటి యొక్క కాలుష్యాల్ని పుణ్య నదీ జలాల్లో విడిచిపెడుతూ అవి పట్టుకుంటే అలర్జీలు వచ్చే పరిస్థితుల్లోకి తీసుకువెళ్తున్నారు. వీళ్ళందరూ కూడా కాళీయ సర్పం కంటే ఘోరమైన మహాపాపాలు. కాళీయ సర్పానికి 7 పడగలే, ఈ మానవ సర్పాలకు 1000 పడగలు ఉన్నాయండి ప్రారబ్ధవశాత్తు. దీని నుంచి మనలో కృష్ణుడిని అవతరింపజేయండి అంటే మనలో వివేక రూపం కృష్ణుడు ఉదయించి ఈ కాలుష్యాన్ని పోగొట్టాలి అని ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ స్వామి చూపిస్తున్నది ఎన్విరాన్మెంట్ని ఎంత కాపాడుకోవాలో చూపిస్తున్నాడు. పర్యావరణాన్ని పరీక్షించుకోవాలి. మీరు భక్తి ఇవన్నీ ఎంత తెలుసుకుంటారో పరిసరాల శుభ్రత కూడా అంత ముఖ్యం. గుర్తుపెట్టుకోండి. శుచి లేనిది పరమాత్మ లేడు. శుచి 2 విధాలు, బాహ్యంగా కనిపించే శుద్ధత ఒకటి, ఆచార శుద్ధత ఒకటి. 2 విధాలుగా ధర్మాన్ని కాపాడుకోవాలి మనం. ఇది భారతీయ సంస్కృతి, అచ్చమైన సంస్కృతి. అలాంటి ఈ సంస్కృతికి మచ్చ తెస్తున్నాం. ఇక నేను మేల్కొని కృష్ణ కథలోంచి స్ఫూర్తిని పొందండి. కృష్ణ పరమాత్మ అందులో దూకుతున్నాడండి. ఆ దూకుతున్న స్వరూపాన్ని ఒక్కసారి భావిద్దాం. ఈ భావించేటప్పుడు ఇంతవరకు నేను మీకు భౌతికంగా చూపించాను, భక్తిపరంగా చూపించాను, తత్వపరంగా చూద్దాం. ముఖ్యంగా మన యొక్క మనస్సు అనే మడుగులో మన యొక్క ఈ బుద్ధి అనే సర్పము 7 పడగల పాములాగా విచ్చుకుని తలపుల నిండా విషాలతో నిండిపోయి మనస్సు అనే మడుగును విషమయం చేసింది. స్వామి, నువ్వు ఒక్కసారి దూకి నా తలపుల పడగలపై నాట్యం చేసి నా మనస్సుని విషరహితం చెయ్యవయ్యా అని ఆహ్వానిద్దాం. కృష్ణుణ్ణి ఆహ్వానించాలి అంటే కాళిందులో దూకుతున్న కృష్ణుణ్ణి ధ్యానిద్దాం. కాళీయ ఫణిఫణాల మీద నర్తించడానికి సిద్ధంగా దూకుతున్న తాండవ కృష్ణమూర్తిని మన హృదయంలోకి ఆహ్వానిద్దాం. దూకుతున్న అందాన్ని ఒక్కసారి చూడండి. తం చండ వేగ విషవీర్య మవేక్షతేన దుష్టాం నదించ ఖల సంయమనావతార కృష్ణ కదంబ మధురయ్య తతోతి తుంగమాస్ఫోట్య గాఢరసనోన్యపతద్విషోదే. ఏ విధంగా దూకుతున్నాడో చెప్తున్నారు. పోతన గారు బొమ్మ కట్టిస్తున్నారు మనకి ఈ శ్లోకం నుంచి. కటిచేలంబు బిగించి ఆ నడుము కట్టిన వస్త్రాన్ని గట్టిగా బిగించెట్ట. కటిచేలంబు బిగించి పింఛమున చక్కన్ కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి చరణ ద్వంద్వంబు కీలించి తత్కుట శాఖాగ్రము మీద నుండి యురికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హృదంబులో గుబగుభద్వానం బనూనంబుగన్ కటిచేలంబు బిగించి పింఛమున చక్కన్ కొప్పు బంధించి. ఆ నడుమును ఒకసారి గట్టిగా బిగించి పింఛం జారిపోకుండా చక్కగా కొప్పు బంధించి 2 జబ్బలు చరచి దోస్తట సంస్ఫాలనమాచరించి చరణద్వంద్వంబు కీలించి ఆ 2 పాదాలను ఒక్కసారి నొక్కిపెట్టి దూకెట్ట. అక్కడున్న చెట్టు కొమ్మ మీద ఎక్కి దూకెట్టండి. ఆ చెట్టు కడిమి చెట్టు. ఆ కడిమి చెట్టు కొమ్మ మీద ఎక్కెట్ట. ఇక్కడ ఒక విశేషం చెప్తున్నారు భాగవతకారుడు. ఏమిటంటే పూర్వజన్మ భాగ్యంబునన్ తన చరణ సంస్పర్శనంబునకు యోగ్యంబై తత్సమీపంబున విశాల విటపిశాఖా కదంబంబుతోనున్న కదంబ భుజంబునెక్కే. ఆ కడిమి చెట్టు కొమ్మ ఎక్కేడన్నప్పుడు ఒక విశేషాన్ని చెప్తున్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. పూర్వజన్మ పుణ్య విశేషం చేత కృష్ణుడి పాదాలు తగిలే పుణ్యానికి నోచుకున్నటువంటి కడిమి చెట్టు కొమ్మ మీద ఎక్కాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. అంటే బృందావనంలో చెట్టు కూడా అనేక జన్మల పుణ్యం చేత అక్కడ పుట్టింది. కృష్ణ స్పర్శతో కృష్ణుడి రేంజ్లోకి వెళ్ళాలంటే పుణ్యాలు ఉండాలండి, ఆయన పరిధిలోకి ప్రసరించాలంటే. అందుకే బృందావనంలో ఎప్పటికీ కూడా గరికపోచ చెట్టు కూడా అనేక జన్మ పుణ్య విశేషములు కలిగిన ఋషులే అని చెప్తారు. ఆ దృష్టి మనకు ఉండాలి. అందుకే చిత్రం ఎక్కడా కనబడని చిత్రం బృందావనంలో కనబడుతుంది. అక్కడ చెట్లు నేలవైపు కొమ్మలు దింపుకుంటుంటాయట. ఎందుకంటే బృందావనం మట్టికి ఆ ప్రత్యేకత ఉంది. బృందావనం మట్టి ప్రసాదం. కృష్ణుడు సంచరించిన బృందావనంలో మట్టే ప్రసాదం. అందుకే రామకృష్ణ పరమహంస చెప్తారు, బృందావనం మట్టిని, గంగ నీటిని, పూరి జగన్నాథ ప్రసాదాన్ని పదార్థాలుగా చూడరాదు అన్నారు. ఇక్కడ బృందావనం మట్టిని మట్టిగా చూసేవాడు, గంగ నీటిని నీటిగా చూసేవాడు, పూరి జగన్నాథ ప్రసాదాన్ని అన్నంగా చూసేవాడు పాపాత్ముడు అని చెప్పాడు ఆయన. మరేమిటంటే అవి సాక్షాత్ నారాయణ స్వరూపాలు. అందుకే బృందావనం మట్టి అంత పవిత్రమైనటువంటిది. భౌతిక దృష్టితో ఇప్పుడు మనం చూసి ఏమిటి బృందావనం అనొచ్చు, కానీ వాడి సంస్కారములు మేల్కొనలేదు. యుగాలు గడిచినా బృందావనం పవిత్రత ఏమీ నశించదు. ఇటీవల కాలంలో జరిగిన ఒక ఘట్టం, అక్కడ ఒక తపో వాటికి ఉన్నది. నా పూర్వజన్మ పుణ్య విశేషం చేత ప్రతి ఏడాది బృందావనంలో కొంతకాలం సాధన చేసుకునే అదృష్టం గురువుల యొక్క అనుగ్రహం చేత నాకు లభించింది కనుక ఆ అనుభవంతో కూడా మీకు చెప్తున్నాను నేను. అక్కడ ఒక స్థలం ఉన్నది. ఆ స్థలంలో హరిదాస్జీ మహారాజ్ యొక్క పరంపరకు చెందినటువంటి స్థలం. అక్కడ అనేక వృక్షములు ఉన్నాయి. ఆ చోటంతా అతి పవిత్రంగా ఉంచుతారు. మరొక విశేషం ఏంటంటే ఎప్పటికీ కూడా అక్కడ ఎలక్ట్రిసిటీ వాడరండి.
ఆనాటి పవిత్రత అలాగే కాపాడబడాలని. అక్కడ వారి నమ్మకం ఏంటంటే కృష్ణుడి కాలంలోని చెట్లు ఇప్పటికీ ఉన్నాయని వారి యొక్క విశ్వాసం ఏంటి? వారి యొక్క అనుభవం అనుకుందాం. అక్కడ ఒక చిత్రం జరిగింది కొద్ది దశాబ్దాల క్రితం. అక్కడ ఉన్నటువంటి మహంత్ దగ్గరికి ఆ ఆశ్రమంలో అనేక మంది ఆయనకు పరిచారకులు కూడా ఉంటారు. ఒక పరిచారకున్న మహంత్ పిలిచి, నిన్నటి రోజున నువ్వు ఇక్కడ ఉన్నటువంటి వృక్షాన్ని రెమ్మ తెంపేవిట, ఆ వృక్ష రూపంలో ఉన్న ఋషి నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేశాడు, నీ శిష్యుడు వచ్చి నన్ను గిల్లాడు నిన్న అని చెప్పేట. ఆ విషయం వచ్చి చెప్పేట ఆయన. అంటే ఈ పరిచారకుడు ఏదో కాలక్షేపంగా నిలబడి గిల్లాడు అంటే ఆయనకు తెలియలేదు, ఒక జడమైన చెట్టు అనుకున్నాడు. ఈ విషయం ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే అక్కడ అన్నీ కూడా ఈ విధమైనటువంటి దివ్య రూపాన్ని ధరించి ఎప్పటికీ బృందావనంలో జరిగే నిత్య లీలల్ని ఆస్వాదిస్తూ ఉంటాయి. ఇది ఒక పెద్ద రహస్యం, తర్వాత మనకు అర్థమవుతుంది. మొత్తానికి అక్కడ పూర్వజన్మ పుణ్య విశేషం చేత కృష్ణ చరణ స్పర్శకు నోచుకున్న కదంబ వృక్షపు కొమ్మపైకి స్వామి ఎక్కి దూకెట్ట అందులోకి. ఆ దూకి అందులో చాలా చక్కగా ఈత కొట్టేటండి. ఆయన ఈత అలవాటే. ఒకప్పుడు మత్స్య రూపంలో, మరొకప్పుడు కూర్మ రూపంతో తిరిగినటువంటి వాడికి ఇది పెద్ద విశేషమా? ఆ విధంగా తిరుగుతూ ఉంటే అక్కడ ఆ మడుగులో ఆదమరిచి ఉన్నటువంటి కాళీ సర్పం లేచింది. దాన్ని కదిలించడానికి ఇంత పనిచేశాడు. ఆ లేచినది ఏం చేసిందంటే ఘోర విషానల ప్రభలు గొబ్బున క్రమ్మగా సర్ప సైన్య విస్ఫారుడు కాళియోరగుడు పారివడిన్ కరచన్. ఒక్కసారిగా అతను మహాకోపంతో కృష్ణుణ్ణి కరచి పయోధరాకారు పయో విహారు భయకంప విదూరు మహాగభీరు ఆభీర కుమారు వీరు నవపీత శుభాంబరధారు ధీరునిన్. పీతాంబరధారుడైన మేఘశ్యాముడైన కృష్ణ పరమాత్మని కరచి చుట్టేసిందిటండి. మొత్తం తన యొక్క చుట్లతో కృష్ణ పరమాత్మని పరివేష్టితం చేసింది. అప్పుడు కృష్ణుడు చేష్టలు లేనివా అని వలె ఉండిపోయేట. ఇది చూశారు ఒడ్డున్నటువంటి గోపకులు, ఆవులు. చూస్తూ ఏడవడం మొదలుపెట్టారు. వాళ్ళు అయ్యో కృష్ణుడిని కరిచిందే అని వేదన పడుతున్నారు. వాళ్ళకి ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళో వాళ్ళని పిలవాలని కూడా తోచలేదండి. ఈ ఘట్టం కూడా మనకి, ఈ ఘట్టములన్నీ మీకు కృష్ణ భక్తిని ఎంత కలిగిస్తాయో బృందావనవాసుల యొక్క భక్తి వైభవం తెలుసుకోవడానికి పనికొస్తాయి ఇవన్నీ. ఇది బాగా గ్రహించవలసింది వాటిని. ఎంత మీరు భగవంతుడిని పరిశీలిస్తారో అంతగా భక్తుల్ని కూడా పరిశీలించాలి. ఎలా ఉండడం వల్ల స్వామి యొక్క కృపకు వాళ్ళకు నోచుకున్నారో తెలిస్తే అలా ఉండే ప్రయత్నం చేస్తాం. అందుకే భాగవతుల్ని పరిశీలించాలండి, తర్వాత భగవంతుడిని పరిశీలించండి. ఇక్కడ భాగవతులైన వ్రజవాసుల గురించి చూడండి. ఇక్కడ ఒక రహస్యాన్ని చెప్తున్నారు వ్యాసదేవుడు. ఇక్కడ కృష్ణుడిని ఈ విధంగా సర్పము కరిచిన వెంటనే ఊళ్ళో అపశకునాలు కనబడ్డాయట. దుర్నిమిత్తంబులు పొడగని కొన్ని అపశకునాలు కనబడ్డాయి. సాధారణంగా అపశకునాలు కనబడితే మనం ఏమనుకుంటాం? మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా అవుతుందేమో అని భయపడతాం, లేదా తనకేదైనా అవుతుందని భయపడతాం. కానీ అపశకునాలు కనబడిన వెంటనే మొత్తం బృందావనంలో ఉన్న వాళ్ళందరూ కృష్ణుడికి ఏమయ్యిందా అని భయపడ్డారట. ఇది గొప్ప విషయం తెలుసుకోండి. అంటే వాళ్ళకి మంచి చెడులు వాళ్ళకంటూ లేవు. వాళ్ళకి తెలిసిన మంచి చెడులు రెండే. వాళ్ళకి సుఖం అంటే కృష్ణుడు ఎదురుగా ఆడుతూ కనబడ్డం, కృష్ణుడితో ఆడుకోవడం. వాళ్ళకి తెలిసిన చెడు ఏమిటంటే కృష్ణుడు దూరం అవ్వడం, కృష్ణుడికి బాధ కలగడం. ఈ రెండే వాళ్ళకి తెలిసిన సుఖదుఖాలు, మరొకట్లేదు. వాళ్ళకంటూ సుఖదుఖాల్లో, వాళ్ళకంటూ లాభాలాభాల్లో అన్నీ సర్వము కృష్ణుడే అని దీన్ని బట్టి చూడండి. ఇక్కడ ఒక మాటని వ్యాసదేవుడు చెప్తున్నాడు. తత్ప్రాణాః తన్మనస్కాః తే దుఃఖ శోక భయాతురాః. ఇవన్నీ మనకి ప్రాణం లాంటి వాక్యాలండి. తత్ప్రాణాః తన్మనస్కాః తే దుఃఖ శోక భయాతురాః. ఆయనకే ప్రాణములు మనస్సులు ఇచ్చినవి వారు ఆయన కోసమే దుఃఖించేవాళ్ళు. వాళ్ళ ఏడుపులన్నీ ఆయన కోసం, మన ఏడుపులో విషయాల కోసం కాదండి. దేవుడి ముందు కూడా ఏడ్చానండి నేను అంటాడు ఒకడు. ఎందుకు? నాకు ఇది ఇవ్వవేమి అది ఇవ్వవేమని ఏడ్చెట్ట. ఆ ఏడుపు దేవుడి కోసం కాదు. కోరికలతో దేవుడిని ఆశ్రయించిన వాడు కోరికలకు భక్తుడు, దేవుడికి భక్తుడు కాడు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ అది ఇందులో. అందుకే వీరి యొక్క భక్తి అర్థం చేసుకోవడం కష్టం. వీరు భగవంతుడి నుంచి ఏది కోరుకోవట్లేదు, భగవంతుణ్ణే కోరుకుంటున్నారు. ఇది తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. ఎలా కోరుకుంటున్నారంటే ప్రాణములు మనస్సులు అన్ని కృష్ణార్పణం చేసినటువంటి వారు. అలాంటి వారు పరుగును వెళ్ళేట కృష్ణుడికి ఏమైందా, ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ. చూడండి, ఆ వెతుక్కుంటూ వెళ్ళడంలో తన కోసం వెతుక్కునే వాళ్ళకి తన జాడ చూపిస్తాడు స్వామి తప్పకుండా. వాళ్ళకు కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా ఆ అడవిలో మట్టి మార్గంలో కృష్ణుని అడుగుజాడలు కనిపించేట. ఏమి కృష్ణుడివేని ఎలా పోల్చుకున్నారంటే ఆయనకి మాత్రమే ఉండే అడుగుల చిహ్నాలు కొన్ని ఉన్నాయండి. అవి కనిపించే వాళ్ళకి. యవాంకుశ హలకమల కులిశ చక్ర చాపకేతనాది రేఖాలంకృతంబై కృష్ణుని పాదాల మీద ఉండేటువంటి జాడలు కొన్ని ఉన్నాయి. ఒక యవ అంటే ధాన్యము, యవధాన్యము, అంకుశము, నాగలి, పద్మము, వజ్రాయుధము, చక్రము, ధనుస్సు, ధ్వజము. ఇవి స్వామి పాదాలకుంటాయి, విష్ణు పాదాలకి. ఇవి ఆ మట్టిలో అడుగుజాడలు కనబడ్డాయి. అవి చూసి
దాన్ని అనుసరించి పరిగెత్తి వెళ్ళేటప్పటికల్లా వీళ్ళకి కనబడిన దృశ్యం పాము చేత చుట్టబడి చేష్టలుడిగిన శ్రీకృష్ణుడు. దానితో వీళ్ళు దుఃఖితులై, ఇదేమిటి స్వామి, అసలు నిన్ను ఈ స్థితిలో మేము ఊహించలేము. ఎందుకంటే నీ యొక్క ఆదరణ ఎలా ఉండేది? ఎదురుగా వచ్చిన చాలా ఎదురుగా చనుదెంతువు, ఎదురు వచ్చిన నేడదేల రావు. మేము నీ కోసం బయలుదేరుతుంటే ఎప్పుడైనా నువ్వు మా కోసం వస్తూ కనబడేవాడివి. ఇప్పుడు ఇంత పరిగెత్తుకు వచ్చినా మాకు ఎదురు రావేమయ్యా అన్నారు. ఇందులో చూడండి, భగవంతుడి కోసం వీళ్ళు పెడుతుంటే భగవంతుడు ఎదురుపడ్డాట. భగవంతుడి కృప ఇలా ఉంటుంది. పరమహంస చెప్పారు, నువ్వు ఆయన వైపు ఒక అడుగు వేస్తే ఆయన నీ వైపు 10 అడుగులు వేస్తాడు. అది ఆయన యొక్క కృప. అదే ఇందులో వర్ణిస్తున్నారు. పైగా మేము ఓ అని పిలిచే లోపల ఓహో అని బదులు పలికేవాడివే, ఇప్పుడు నీ ముందు కూర్చుని నిలబడి విలపిస్తూ ఉన్నప్పటికీ కూడా బదులు పలకేమిటయ్యా? ఆ పామేదో మమ్మల్ని కరిచినా బాగుండేదే. పన్నగము మమ్ము కరవక నిన్నేటికి కరచ కుర్రా, నెమ్మి కలిగి నీవున్నను మము రక్షింతువు, నిన్ను రక్షింపనేము నేరము తండ్రి. అదేదో మమ్మల్ని ఖర్చున్నా బాగుండేది, ఎందుకంటే నువ్వుంటే మమ్మల్ని రక్షించేవాడివి, నిన్ను రక్షించే శక్తి మాకు లేదయ్యా అని వాళ్ళు విలపించి ఏం చేశారంటే, కృష్ణుని తోడనే మడుగు చత్తము అనుచు వాళ్ళు ఆఖరికి ఏం నిర్ణయించుకున్నారంటే, కృష్ణుడికి ఇంకా అతన్ని మనం చూడలేము, ఆయనకి ఇంకా ఉనికి లేదు, కనుక మనమే ఈ మడుగులో పడి మరణిద్దాం అనుకున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కృష్ణుడు లేకపోతే తాము లేమనుకునే వాళ్ళు, వారి భక్తి అది. అందుకు వాళ్ళందరూ మరణిద్దామని అందులో దుమకబోతూ ఉంటే బలరాముడు ఆపేట. ఎందుకంటే వీళ్ళ దృష్టి కంటే ఆయన దృష్టి ఎక్కువ కదా. అలా భగవంతుడైన బలరాముడు వారిని ఆపాడు. భగవంతుండైన బలభద్రుండు, మీరు మీదెరుంగరు, మీరు తొందరపడుతున్నారు, కొంచెం ధైర్యం వహించి ఉండండి అని. ఇది ఎందుకు చేశాడు కృష్ణుడు ఈ చేష్టలుడికి ఎందుకు నిలబడాలండి ఆయన అంటే, వీరి భక్తి ఎలాంటిదో పైనున్న దేవతలకు అర్థం కావడానికి పనిచేస్తున్నట్టు ఇక్కడ గోపకులను అర్థం చేయిస్తున్నాడు ఇదంతా కూడా. ఆ విధంగా స్వామి వీళ్ళందరూ ఎప్పుడైతే వేదన పడుతున్నారో అప్పుడు అంతన్ కృష్ణుడు మేను పెంచే, తన శరీరాన్ని ఒక్కసారి పెంచి విదిలించేట. ఈ విదిలించిన వెంటనే ఆవృత్తులన్ బాసి తా సంతప్తాయత భోగుడై కరచుటల్ సాలించి నిట్టూర్పుతో శ్రాంతుండై తలలెత్తి దుర్విషము నాసావీధులం క్రమ్మ దుశ్చింతం దిక్కులు చూచుచున్ తలగె నిల్చన్ ధూమకాష్టాకృతిన్. అప్పటి వరకు మండుతున్నటువంటి కర్రను ఒక్కసారి ఆపిన వెంటనే అది నల్లగా కనబడి పొగలు ఎలా వెదజల్లుతుందో, కృష్ణుడు విదిలించిన వెంటనే ఆ సర్పం ఎగిరి అంత దూరం పడి విషజ్వాలలు దాని నోటి నుంచి వస్తున్నాయట. నల్లగా ఉన్న పాము నుంచి విషజ్వాలలు పొగలుగా రావడం ఎలా ఉందంటే, ఆర్పినటువంటి నిప్పుతో ఉన్నటువంటి కర్రపై పొగలు వస్తూ నల్లగా ఎలా కనబడుతుందో అలా ఉందిట. ఎంత చక్కగా వర్ణించారో చూడండి, ధూమకాష్టాకృతి అన్న ఉపమానంతో. ఈ విధంగా ఉండగానే అది తేరుకునే లోపల కృష్ణుడు ఒక దూకి దాని పడగల మీదకి వెళ్ళాడండి. ఇక్కడ తేరుకునే లోపల దూకి దానిపై నర్తన చేయడం ప్రారంభిస్తున్నాడు. ఇక్కడ మనం కృష్ణుని యొక్క నాట్యాన్ని చూస్తున్నాం. ఈ రోజు చూస్తున్న నాట్యం వేరు, తర్వాత చూడబోయే నాట్యం మరొకటి వస్తుంది, అది చూద్దాం. కృష్ణుడు నర్తన స్వరూపుడు, సకల కళావతారం స్వామి. అందుకే ఆ కళాస్వరూపాన్ని చూపిస్తున్నాడు, నాట్యావతారం. ఆ నాట్యం అలా చేస్తూ ఉండగా, మరి నాట్యం చేస్తున్నప్పుడు నట్టువాంగం ఉండాలి, చూసే ఆడియన్స్ ఉండాలి కదా. ఎవరెవరు ఉన్నారో చూడండి. ఇక్కడ అందులో మృదంగం ఉండాలి, వాయిద్యాలు ఉండాలి. ఘన యమునా నదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబు కాగా సాధు బృందావన చర చంచరీక గానంబు గాయక సుగానంబు కాగా కలహంస సారస కమనీయ మంజు శబ్దంబులు తాళ శబ్దములు కాగా దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులు కాగా పద్మరాగాది రత్న ప్రభాసమాన మహిత కాళియ ఫణి ఫణామంటపమున నలిన నోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున పేర్చి నృత్యమాడే, నిత్య నైపుణ్యమున పేర్చి నృత్యమాడే. యమునా నదీ తరంగాలు మృదంగాలు మ్రోయించుతూ ఉండగా, ఆ బృందావనంలో అదృశ్యులై సంచరిస్తున్న కిన్నెరలు మొదలైన దివ్యజాతులు గానములు చేస్తూ ఉండగా, ఆ యమునా నదిలో అప్పుడో ఆనందంతో లేచినటువంటి హంసలు రెక్కలు అల్లార్చేట. ఆ రెక్కలు తాళములు వేస్తూ ఉండగా దివి నుండి వీక్షించు దేవ గంధర్వాది జనులు, ఆ నాట్యాన్ని చూస్తున్నది దేవగంధర్వాదులు, వీళ్ళు సభాసీన జనులు కాగా, వీళ్ళు చూస్తూ ఉండగా వివిధములైన రత్నములతో శోభిస్తున్నటువంటి కాళీయుడి యొక్క పడగలపై స్వామి నాట్యం చేస్తున్నాడు. ఈ నాట్యం సాగుతున్నది. అప్పుడు నాగపత్నులు వెలికి వచ్చారట. అంటే కాళీయుడి యొక్క భార్యలు వచ్చి నమస్కారం చేసి, మహానుభావ, ఈయన్ని చూస్తూ ఉంటే నువ్వు శిక్షిస్తున్నావు అనుకోవడమా లేదా అనుగ్రహిస్తున్నావు అనుకోవడమా? ఎట్టి తపంబు చేసెనుకో, ఎట్టి సుకర్మములాచరించెనో,
ఎట్టి నిజంబు పల్కెనకు ఈ పని పూర్వభవంబునందు మున్నెట్టి మహానుభావులకు ఎన్నడు చేరువగాని నీవు నేడిట్టి వినోదలీల తలలెక్కి నటించెదవు ఈ ఫణీంద్రుపై. మహాయోగులు ధ్యానాలు యుగాల కొద్దీ చేస్తుంటే వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళవే. అలాంటిది ఇతడు ఎన్ని తపస్సులు చేశాడో, ఎన్ని పుణ్యాలు చేశాడో, ఇతడి తలలపై నువ్వు పాదాలు పెట్టి నాట్యం చేస్తున్నావు. ఏదేమైనప్పటికీ కూడా ఓ స్వామి, మాకు పతిభిక్ష పెట్టవయ్యా. ఇప్పుడు నువ్వు ఇతను బతికిస్తే మళ్ళీ మాకిచ్చి పెళ్లి చేసినట్టు. మాకు పెద్దలు పెళ్లి చేశారు ఈయనతో, ఆ ముహూర్తం ఏదో బాగోలేదేమో, అందుకే ఈయన ప్రాణాల మీదకి వచ్చింది. కనుక నువ్వు చెయ్యవయ్యా పెళ్ళి, ఈ పెళ్ళే నిజమైన పెళ్ళి అంటున్నారు. మమ్ము పెండ్లి సేయు మా ప్రాణవల్లభు ప్రాణమిచ్చి కావు భక్తవరదా, నీవు సేయి పెండ్లి నిత్యంబు భద్రంబు పిన్ననాటి పెండ్లి పెండ్లి కాదు అన్నారు వీళ్ళు. ఈ విధంగా ప్రార్థించగానే నువ్వేమంటావయ్యా అన్నట్టు ఇక్కడ చూడండి. కాళీ సర్పాన్ని అడిగాడు. అడిగితే సర్పం చెప్తున్నది, ఏం చేస్తాం, దుష్టత్వం నా స్వభావం కదా, ఏం చేస్తానంటున్నాడు. చూడండి ఇక్కడ మా స్వభావం ఇది, మేము గట్టిగా నోరు తెరిచి ఊస్తే విషం వస్తుంది, ఏం చేస్తా, అది మా స్వభావం. మలకల్లు మా ప్రచారములు, ఎంత చక్కటి పద్యమో చూడండి. మలకల్లు మా ప్రచారములు, ఎందుకంటే తిన్నగా నడవడం చేత కాదు మాకు, వంకలుగానే నడుస్తాం. పాములు ఎప్పుడు తిన్నగా వెళ్ళవు, వంకలే. ఇదంతా ఎవరిని ఉద్దేశించి చెప్తున్నాడో అర్థం చేసుకోండి. మనం భగవంతుని ముందు నిలబడి చదవాల్సిన పద్యం ఇది, కాళీ సర్పం కాదు మనవే. ఇవాళ ఇలా చేద్దాం అనుకున్నాం, మళ్ళీ వెంటనే వంకర తిరుగుతుంది. కనుక వంకర బుద్ధుల గాళ్ళం అది చెప్తున్నాడు. పైగా నోరు తెరిస్తే విషమే, ఆలోచనల నిండా విషమే. కనుక ఆ సర్పం ఏదో కాదు, అర్థం చేసుకోండి. కృష్ణ కథ ఎందుకు అవతరించాలో మళ్ళీ తెలుస్తుంది. మలకలు మా ప్రచారములు మా ముఖముల్ విషవన్ని ఘోరముల్ కలులము దోషజాతులము గర్వులము మేమొక మంచివారమే. ఇలాంటి పాపాత్ముడైన నన్ను నువ్వు ఉద్ధరించి పాదం పెట్టావన్నది నాకు ఇంకా అర్థం కావట్లేదు. ఇంకా అడగడం ఏంటయ్యా నిన్ను, ఏమిటని అడుగుతాను. ఏం అడిగేనని చెప్పి నీ పాదాలు పెట్టావు చెప్పు అన్నాడు. చూడండి ఇక్కడ, ఏం అడిగే నేను పాదాలు పెట్టావు, పాపాత్ముడని తెలుసు, అలాంటి నాపై కూడా దయతలిచి పాదాలు పెట్టాక ఇంకా ఇది ఇవ్వు అని నేను నిన్ను అడుగుతానా అన్నాడు. ఇక్కడ భార్యలు అడిగారు ప్రాణమిమ్మని, నేను అది కూడా అడగనన్నాడు. నువ్వు ఇచ్చింది చాలు నాకు, ఏది పాదస్పర్శ, ఇంకేమీ నాకు అక్కర్లేదు. నలిన దళాక్ష ప్రాణులకు నైజ గుణంబులు మానవచ్చునే వెలయవే మా వికారములు వింతలే మేలొనరించితివి ఈశ్వర, నా పుణ్యమేమి చెప్పను. నీ పాదరజంబు కంటిని సనకాదుల్ నీ పదరజము గోరుదురు, ఏ పదమందున్ననైన ఇక మేలు హరి. ఇది లభించాక ఇంక నువ్వు ఎక్కడుంచినా నాకేం పర్వాలేదు. బ్రతికిస్తావా నీ ఇష్టం, చంపేస్తావా నీ ఇష్టం, ఇక్కడ ఉండమంటావో ఉంచు, ఎక్కడికి పొమ్మంటావో పో, ఇది లభిస్తే ఇంకేమీ అక్కర్లేదు అది అంటున్నాడు. ఇక్కడ పొందవలసింది పొందాను చాలన్నాడు. అప్పుడు స్వామి చెప్తున్నాడు, ఈ నీరు గోవర్గముతో మనుజులు త్రావుదురి మడుగు నీరు తగదిందుండన్, నీవును నీ బాంధవులను నీ వనితలు సుతులు జనుడు నేడంబుదికిన్. నువ్వు నీ కుటుంబాలను పెట్టుకుని ఇక్కడ నిలబడ్డావు ఇంతకాలం, ఇక్కడి నుంచి మొత్తం కదిలి షిఫ్ట్ అయిపో. ఎక్కడికంటే సముద్ర మధ్యంలో ఉన్న రమణక ద్వీపానికి వెళ్ళిపో అన్నాడు. బెదిరేట్టు ఒక్కసారి, స్వామి నీకు తెలియదా నేను ఎక్కడి నుంచి వెళ్తే నాకు జరిగే ప్రమాదం అన్నట్ట. ఆ ప్రమాదం ఒకటి ఉంది ఇక్కడ. ఎందుకున్నాడు కాళీయుడు ఉన్నాడు ఇక్కడ అనేదానికి ఒక ప్రమాదం ఉంది. ఈ కాళీయుడు ఒకప్పుడు ఒక తప్పు చేసేట. గరుత్మంతుడి కోసం కేటాయించిన ఆహారాన్ని గరుత్మంతుడి మీద అక్కసుతో, ఎందుకంటే సర్పాలకి గరుత్మంతుడికి ఉన్న ద్వేషం చేత అతను వెళ్ళి ఆ గరుత్మంతుడి ఆహార భాగాన్ని ఇతను తీసుకున్నట్ట. దానితో గరుత్మంతుడు కోపం వచ్చి రెక్కతో ఒక్కటిచ్చుకున్నట్టండి. దాంతో ఎగురొచ్చి ఇక్కడ పడ్డట. పడి ఇక్కడి నుంచి మరి కదలలేదట. ఎందుకంటే ఇక్కడికి గరుత్మంతుడు రాడు కాళింది మడుగు దగ్గరికి. కారణం ఏమిటో కథ ఉన్నది. సౌభరి అనే మహర్షి అక్కడ తపస్సు చేసుకునేవాట. అలా సౌభరి తపస్సు చేసుకుంటుంటే ఇందులో ఉన్న జల జంతువులు అరణ్య సంపదలు ఇక్కడున్న అరణ్య జంతువుల కోసం గరుత్మంతుడు వచ్చేట అక్కడికి. అప్పుడు సౌభరి చెప్పేట, మహర్షులు తపస్సు చేసే చోటు ఇది, కనుక ఇక్కడ జంతువులకి ఏ ప్రమాదము వాటిల్లో రాదు, మేము హింసాజీవులము, కనుక నువ్వు గాని ఇక్కడికి వస్తే నీకే ప్రమాదం జాగ్రత్త అని శాసించేట. ఋషులు దేవతలను కూడా శాసించగలరు, గుర్తుపెట్టుకోండి. మొత్తాన్ని గరుత్మంతుడిని ఇక్కడికి నువ్వు వస్తే దెబ్బతింటావు జాగ్రత్తని చెప్పించాడు సౌభరి. అందుకే ఇక్కడికి రాడు అతను. కనుక గరుత్మంతుడికి ఇక్కడికి రాడు గనక నేను ఇక్కడ ఉన్నాను, అంతేగాని నీటిని విషం చేయాలని లేదు. నాకు ఇక్కడ క్షేమంగా ఉంది ఉన్నాను అంటే ఏం పర్వాలేదు, నువ్వు ఇప్పుడు రమణక ద్వీపానికి హాయిగా వెళ్ళు. నాకు వెళ్ళడం సరదావే, లేకపోతే ఇంత శరీరం పెట్టుకుని నీ మడుగులోనే తిరుగుతూ ఇరుకిరుగ్గా అవస్థపడుతూ ఉన్నా. ఇప్పుడు వెళ్ళమన్నావు కానీ నాకు ప్రమాదం లేదా అని అడిగాడు. ఏం ప్రమాదం లేదు, ఇంతవరకు నీ తల మీద నేను నర్తించాను కదా, నా అడుగు జాడలు నీ తల మీద ఉన్నాయి, అది ఉన్న కారణంగా గరుత్మంతుడు నీ జోలికి రాడు వెళ్ళన్నట్టండి ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, ఆయన కాళీయుడిని శిక్షించాడా రక్షించాడా? భగవద్ అనుగ్రహం ఈ విధంగా ఉంటుంది.
అక్కడికి పంపించి గరుత్మంతుడి బాధ లేకుండా, తన అసలైన చోటుకి పంపించి గరుత్మంతుడి బాధ లేకుండా చేశాడు. ఈ విధంగా స్వామి శిక్షలోనే రక్ష ఉంటుంది. స్వామి కరుణామయ స్వరూపమే, కరుణావతారం స్వామి. అటువంటి కరుణామయుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా కాళీయ సర్పాన్ని నిగ్రహించి అనుగ్రహించి ఆ నిగ్రహం ద్వారా జలాన్ని శుద్ధి చేసి మొత్తం నందవ్రజవాసుల్ని, బృందావన వాసుల్ని అనుగ్రహించాడు.